ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి రామాయణంలోని ఉత్తరకాండలోని 16వ సర్గలో ఉన్నాము. సజిత్వాధనదం రామభ్రాతరం రాక్షసాధిప మహాసేన ప్రసూతిం తజ్జయౌ శరవణం మహత్. అథాపశ్యద్దశగ్రీవో రౌక్మం శరవణం మహత్. గభస్తిజాల సంవీతం ద్వితీయమివ భాస్కరం సపర్వతం సమారుహ్య కంచిద్రమ్యవనాంతరం అపశ్యత్ పుష్పకం తత్ర రామవిష్టంభితం తదా. విష్టబ్ధం పుష్పకం దృష్ట్వా హ్యగమం కామగం కృతం అచింతయద్రాక్షసేంద్రః సచివైస్తైః సమావృతః. కిన్నిమిత్తం చేక్షయామే నేదం గచ్చతి పుష్పకం పర్వతస్యోపరిష్ఠస్య కర్మేదం కస్యచిద్ భవేత్. అగస్త్యుడు చెబుతున్నాడు శ్రీరాముడికి, ఓ రామా, ఆ రావణుడు తన సోదరుడైన కుబేరుని జయించిన తరువాత ఒక మహాశరవణ వనమునకు చేరాడు. అదేమిటయ్యా అంటే సామాన్యమైంది కాదది. అది కుమారస్వామి జన్మించిన ప్రదేశం. అది బంగారు వెలుగులను విరజిమ్ముచున్న మహాశరవణ వనమును చూశాడు రావణాసురుడు. కిరణ జాలములు వెళ్ళి విరియుచున్నందున అది మరి ఒక సూర్యమండలమా అన్నట్లు కనిపిస్తోంది. శ్రీరామ, రమ్యమైన వనములతో ఒప్పుచున్న ఒక పర్వతముపైకి చేరిన తరువాత అతడు పుష్పక విమానము పనిచేయకుండుటను గమనించాడు. ఆగిపోయింది ఆ పుష్పక విమానం. ఆ విమానము యజమాని కోరిన రీతిగా పయనించున్నట్లు నిర్మించారు, కానీ ఇదేమిటి ఇలా ఆగిపోయింది ఏమిటి అనుకున్నాడు ఆ రావణుడు. వెంటనే సచివులారా, ఈ విమానము ఇంతవరకును నా ఆదేశానుసారంగా పయనించింది, కానీ నా ప్రమేయం లేకుండానే ఇలా ఆగిపోయింది ఎందుకు? ఈ పర్వతముపై ఉన్నవారు ఎవరో ఈ పని చేసి ఉండవచ్చును అన్నాడు కూడా. తతో బ్రవీత్తదా రామమారీచో బుద్ధికోవిదః నేదం నిష్కారణం రాజన్ పుష్పకం యన్న గచ్చతి అథవా పుష్పకమిదం ధనదాన్నాన్యవాహనం నతో నిష్పందమభవత్ ధనాధ్యక్ష వినాకృతం. ఇది వాక్యాంతరే తస్య కరాళః కృష్ణపింగళః వామనో వికటో ముండీ నందీ భుజో బలి. తతః పార్శ్వం ఉపాగమ్య భవస్యానుచరో బ్రవీత్ నందీశ్వరో వచశ్చేదం రాక్షసేంద్రం అశంకితః. శ్రీరామ, మహాప్రజ్ఞాశాలి అయిన మారీచుడు తమ ప్రభువుతో ఇలా అన్నాడు, రాజా, ఏ కారణం లేకుండా ఈ పుష్పకం ఎందుకు ఆగిపోతుంది? ఇది కుబేరుడి వాహనం, ఇది అంచేత అతని ఆదేశంతో నడుస్తుంది. ఆయన లేకుండుటచే ఇది ఆగిపోయి ఉండును అన్నాడు. ఇంతలో శంకరుని అనుచరుడైన నందీశ్వరుడు వారి సమీపమునకు వచ్చాడు. అతను చాలా భయంకరంగా ఉంటాడు. నలుపు పింగళ వర్ణములతో ఒప్పుచున్నాడు. పొట్టిగా వికృతంగా ఉంటాడు. బలశాలి అతను. బోడి తెలగల అతని యొక్క బాహువులు కురుచుగా నుండెను. ఆ నందీశ్వరుడు రాక్షసరాజైన రావణుడితో నిర్భయంగా ఇలా అన్నాడు, నివర్తస్వ దశగ్రీవ శైలే క్రీడతి శంకరః సుపర్ణనాగయక్షాణాం దేవగంధర్వరక్షసాం సర్వేషామేవ భూతానాం అగమ్య పర్వతకృతః తన్నివర్తస్వ దుర్బుద్ధే మా వినాశం అవాప్స్యసి. ఇది నందివచ శ్రుత్వా క్రోధాత్ కంపితకుండలః రోషాత్తు తామ్రనయన పుష్పకాదవరుహ్య సః కోయం శంకర ఇత్యుక్త్వా శైలమూలం ఉపాగతః. దశగ్రీవ, ఈ పర్వతంపై శంకరుడు క్రీడిస్తున్నాడు, అంచేత వెనక్కి వెళ్ళిపో. గరుడ జాతి వారు, నాగులు, యక్షులు, దేవతలు, గంధర్వులు, రాక్షసులు మున్నగు ఏ ప్రాణులను ఈ పర్వతం మీదకి వెళ్ళడానికి వీల్లేదు. అంచేత దుర్బుద్ధి, వెనక్కి వెళ్ళిపో నువ్వు, లేకపోతే నీకు నాశనం తప్పదు అన్నాడు.
నంది యొక్క మాటలను విన్నంతనే రావణుడు ఎంతో క్రుద్ధుడయ్యాడు. అతని కర్ణ కుండలములు చలించాయి. మిగుల రోషావేశపరుడైన అతడు కన్నులెర్రచేస్తూ ఎవరీ శంకరుడు అని పలికి పర్వతము యొక్క మూలభాగానికి చేరాడు. సోపశ్యన్నందినం తత్ర దేవస్య దూరతస్థితం దీప్తం శూలం అవష్టభ్య ద్వితీయమివ శంకరం తందృష్ట్వా వానరముఖం అవజ్ఞాయ స రాక్షసః ప్రహాసం ముముచే తత్ర సతోయ ఇవ తోయతః తం క్రుద్ధో భగవాన్ నంది శంకరస్యాపరాతనుః అబ్రవీత్ తత్ర తద్రక్షోదచారణముపస్థితం. ఆ తరువాత రావణుడు పరమేశ్వరుని సమీపమున శూలపాణి అయి అపరశంకరుని వలె భాసిల్లుచున్న నందీశ్వరుణ్ణి చూశాడు. ఆ రాక్షసుడు వానర ముఖముననున్న అతనిని చూసి ఎగతాళి చేస్తూ నీటితో నిండిన మేఘం వలె వికటాట్టహాసం చేశాడు. మరి ఒక శంకరుని వలె విరాజుల్లుచున్న పూజ్యుడగు ఆ నందీశ్వరుడు ఎంతయూ క్రుద్ధుడై అతడికి వచ్చియున్న రావణాసురుడితో ఇలా అన్నాడు. యస్మాద్వానర రూపం మాం అవజ్ఞాయ దశానన అశనీపాద సంకాశం అపహాసం ప్రముక్తవాన్ తస్మాన్నద్రూప సంపన్నా మద్వీర్య సమతేజసః ఉత్పశ్యంతి వధార్థం హి కులశ్చ తవ వానరాః నఖదంష్ట్రాయుధాః క్రూరా మనస్సంపాతరం హసః యుద్ధోన్మత్తా బలోద్రిక్తాః శైలా ఇవ విసర్పిణః తే తవ ప్రబలం దర్పం ఉత్సేధం చ పృథగ్విధం వ్యపనేష్యంతి సంభూయ సహామాచ్య సుతస్య చ కింత్విదానీం మయా శక్యం హంతుం త్వాం హే నిశాచర న హంతవ్యో హతస్త్వం హి పూర్వమేవ స్వకర్మభిః. దశానన, నా వానర రూపమును చూచి పిడుగుపడిన రీతిగా గేలిసేయుచూ పెద్దగా నవ్వావు నువ్వు. అంచేత నా వంటి రూపము గలవారు, నావలే బలపరాక్రమములు గలవారు అయిన వానరులు నిన్ను నీ వంశమును రూపుమాపుటకై జన్మిస్తారు. వారు తీవ్ర స్వభావము గలవారై నఖములు దంతములు ఆయుధములుగా కలిగి ఉంటారు. వారు యుద్ధోన్మత్తులై మనోవేగముతో సంచరించుచూ కదులుచున్న పర్వతముల వలె తిరుగులేని బలసంపన్నులై ఉంటారు. వారు ఒక్కుమ్మడిగా విజృంభించి పలు విధములకు నీ బలగర్వములను నీ మిడిసిపాటులను రూపుమాపుతారు. అంతేగాక నిన్ను, నీ అమాత్యులను, నీ సుతులను, పరివారములను నుగ్గు గావిస్తారు. ఓ నిశాచరా, వారిదాకా ఎందుకు? ఇప్పుడు నేనే నిన్ను సంహరిస్తానన్నాడు. కానీ నేను నిన్ను చంపను. ఏలనన్నా, దుష్కర్మల ఫలితముగా నీవు ఇప్పటికే మృతతుల్యుడవు. ఇచ్చుదీదిత వాక్యే తు దేవే తస్మిన్ మహాత్మని దేవదుందుభయో నేదు పుష్పవృష్టిశ్చ ఖాచ్యుత అచింతయిత్వా స తదా నందివాక్యం మహాబలః పర్వతం తు సమాసాజ్య వాక్యపాహ దశాననః పుష్పకస్య గతిశ్చిన్నా యత్కృతే మమ గచ్చతః తమిమం శైలమున్మూలం కరోమి తవ గోపతే కేన ప్రభావేన భవో నిత్యం క్రీడతి రాజవత్ విజ్ఞాతవ్యం న జానీతే భయస్థానముపస్థితం. మహాత్ముడైన నందీశ్వరుడిలా పలుకుగా దేవదుందువులు మ్రోగాయి. ఆకాశం నుండి పూలవాన కురిసింది. మహాబలశాలి అయిన దశాననుడు నందీశ్వరుని పలుకులను లెక్కసేయక కైలాస పర్వత సమీపానికి చేరిలా అన్నాడు. పశుపతే శంకర, నీ కారణమున నా పుష్పక విమాన గమనం ఆగిపోయింది కనుక నీ పర్వతమును పెకిలించేస్తాను. ఈశ్వరుడు ఏ ప్రభావమున ఈ పర్వతమున రాజువలే క్రీడించుచున్నాడో గాని దానికి ఉపద్రవము వచ్చి పడున్నట్లు ఎరుంగడు కాబోలు. ఇప్పటికైనా నువ్వు తెలుసుకొనటం మంచిది అన్నాడు. ఏవముక్త్వా తతో రామభుజాన్ విక్షిప్య పర్వతే తోలయామాసతం శైలం స శైలః సమకంపత చాలనాత్ పర్వతస్యేవ గణా దేవస్య కంపితాః చచాల పార్వతీ చాపి తదాశ్లిష్టా మహేశ్వరం. దీని పాఠాంతరం చలనాత్ పర్వతేంద్రస్య గణా దేవాశ్చ కంపితాః చచాల పార్వతీ చాపి తదాశ్లిష్టా మహేశ్వరం. ఈ శ్లోకం గాయత్రి రామాయణంలోనిది. తతో రామ మహాదేవో దేవానాం ప్రవరో హరః పాదాంగుష్టేన తం శైలం పీడయామాస లీలయా. రావణుడు ఇలా పలికిన తరువాత పర్వతం యొక్క క్రింది భాగమున తన భుజములను ఆనించి దానిని ఎత్తేందుకు ప్రయత్నించాడు. అప్పుడు శైలము కంపింపసాగెను. పర్వతము కదులతో ప్రమథ గణముల వారు కంపించారు. పార్వతీయు చలించి పరమేశ్వరుని కౌగిలించుకున్నది. ఓ రామ, అప్పుడు దేవదేవుడు పాపాత్ములను శిక్షించువాడు అయిన ఆ పరమేశ్వరుడు
తన కాలి బొటన వ్రేలితో ఆ శైలాన్ని లీలగా అదిమేశాడు. పీడితాస్తు తస్తస్య శైలస్య అధోగతా భుజాః విస్మితాశ్చాభవంస్తత్ర సచివాస్తస్య రక్షసః రక్షసా తేన రోషాచ్చ భుజానాం పీడపీడనాత్తదా ముక్తో విరావः సహసా త్రైలోక్యం येन కంపితం మేనిరే వజ్ర నిష్పేపం తస్యామాచ్యాయుగక్షయే తదా వత్మస్థచలితా దేవా ఇంద్రపురోగమాః సముద్రాశ్చాపి సంక్షుబ్ధాః చలితాశ్చాపి పర్వతాః యక్షా విద్యాధరాः సిద్ధాః కిమేతదితి చాబ్రువన్. శివుని పాదాంగుష్టము యొక్క ఒత్తిడికి కొండ క్రిందనున్న ఆ రాక్షసుని బాహువులు నలిగిపోయాయి. అక్కడున్న ఆయన అనుచరులు సంభ్రమాశ్చర్యములకు లోనైనారు. భుజములు దెబ్బతిన్న వెంటనే ఆ నిశాచరుడు రోషంతో బిగ్గరగా ఒక పొలికాకు పెట్టాడు. ఆ భయంకర నాదమునకు ముల్లోకములను గడగడలాడాయి. అంతటా ఆ రాక్షసుని అమాత్యులు ప్రళయకాలమునందు పిడుగులు పడుచున్నట్లుగా భావించారు. ఇంద్రాది దేవతలు ఉన్నవారు ఉన్నట్లుగానే గ్రహించలించారు. సముద్రములు క్షోభకు గురి అయినాయి, పర్వతములు కంపించాయి. యక్షులు, విద్యాధరులు, సిద్ధులు మొదలగు వారు ఇలా జరగడానికి ఏమిటి కారణం అనుకున్నారు. అతతే మంత్రిణస్తస్య విక్రోశంతం అథాబ్రువన్ తోషయస్వ మహాదేవం నీలకంఠం ఉమాపతిం తమృతే శరణం నాణ్యం పశ్యామోత్ర దశానన స్తుతిభిః ప్రణతో భూత్వా తమేవ శరణం వ్రజ కృపాళుశంకరస్తుష్ట ప్రసాదం తే విధాస్యతి ఏవముక్తస్తథా మాచ్యైః తుష్టావ వృషభధ్వజం సామభిర్వివిధైస్తోత్రైః ప్రణమ్య సదశాననః సంవత్సరసహస్రం తురుతతో రక్షసో గతం తతః ప్రీతో మహాదేవః శైలాగ్రే విష్ఠితః ప్రభుః ముక్త్వా చాస్య భుజాన్ రామ ప్రాహవాక్యం దశాననం. అప్పుడు విలవలలాడుతున్న రావణుడితో అతని మంత్రులు ఇలా అన్నారు: రాజా, నీలకంఠుడు దేవదేవుడు అయిన పార్వతీపతిని స్తోత్రములతో సంతోషపరుచు. ఇప్పుడు ఆ స్వామిని శరణుజొచ్చుట తప్ప మరో దారి మనకి లేదు. అంచేత ఆ ప్రభువునకు ప్రణామం చేసుకుని స్తోత్రం చేసి శరణు వేడు. అప్పుడు దయామయుడైన శంకరుడు మిగుల సంతుష్టుడై నిన్ను అనుగ్రహిస్తాడు. అంతటా ఆ అమాత్యుల మాటలకు సమ్మతించి రావణుడు శంకరునకు ప్రణమిల్లి సామవేద మంత్రములతో వివిధములకు స్తోత్రములతో 1000 సంవత్సరముల పాటు ఆ స్వామిని ఆర్తితో కీర్తించాడు. ఇది నోటబుల్ పాయింట్. రామ, అంతట కైలాస శిఖరమున ఆసీనుడై ఉన్న నిగ్రహానుగ్రహ సమర్థుడగు ఆ మహాదేవుడెంతో ప్రీతుడై రావణుని భుజముల బాధను తొలగించి అతనితో ఇలా అన్నాడు: ప్రీతోస్మి తవ వీర్యశ్చ శౌండీర్యాచ్చ దశానన శైలాక్రాంతేన యో ముక్తః త్వయా రావః సుదారుణః యస్మాల్లోకత్రయం చైతత్రావితం భయమాగతం తస్మాత్ త్వం రావణో నామ నామ్నః రాజన్ భవిష్యసి దేవతా మానుషా యక్షా యే చాన్యే జగతీతలే ఏవం త్వాం అభిధాస్యంతి రావణం లోకరావణం గచ్చ పౌలస్య విశ్రబ్ధం పథా येन త్వమిచ్చసి మయా చైవాభ్యనుజ్ఞాతో రాక్షసాధిపగమ్యతాం. ఓ దశానన, నీ శౌర్య పరాక్రమములకు మెచ్చాను. శైలము యొక్క ఒత్తిడికి నలిగిన నీవు దారుణంగా పులికేక పెట్టావు. నీవు చేసిన ఆ భీకర ధ్వనికి ముల్లోకాలు గడగడలాడాయి. అందువలన ఓ రాక్షసరాజా, నేటి నుండి నీవు రావణుడు అను పేరుతో ప్రసిద్ధుడు అయ్యేదవు. లోకములను ఏడిపించడి నిన్ను దేవతలు, మనుష్యులు, యక్షులు, ఇంకను భూతలమున గల ఇతరులు ఇక మీదట రావణుడు అని పిలుస్తారు. పులశ్చుని వంశమున జన్మించిన రాక్షసరాజా, ఇంక నీవు కోరుకొనిన మార్గమున నిరాటంకంగా వెళ్ళవచ్చును. నీవు వెళ్ళుటకు అనుజ్ఞిస్తున్నానన్నాడు. ఏవముక్తస్తు లంకేశ శంభునా స్వయమబ్రవీత్ ప్రీతో యది మహాదేవవరం మే దేహి యాచతః అవధ్యత్వం మయా ప్రాప్తం దేవగంధర్వదానవైః రాక్షసైర్గుహ్యకైర్నాగైః ఏ చాన్యే బలవత్తరాః మానుషాన్నగణే దేవస్వల్పాస్తే మమ సమ్మతాః దీర్ఘమాయుశ్చ మే ప్రాప్తం బ్రహ్మణ త్రిపురాంతకా వాంఛితం చాయుషశేషం శస్త్రం త్వం చ ప్రయచ్చ మే. ఇలా నుడివిన శంకరునకు లంకాధిపతి ఈ విధంగా విన్నవించాడు: ఓ మహాదేవా, నీవు సంతుష్టుడవైనచో నిన్ను ఒక వరమును అర్థిస్తున్నాను. దేవగంధర్వ దానవుల వలనను, రాక్షసుల చేతను, యక్షుల చేతను, నాగుల వలనను, బలవంతులైన తదితరుల వలనను నాకు చావు లేనట్లు వరమును పొందాను. నా దృష్టిలో మానవులు అల్పులు కావున వారిని లెక్కసేయను. త్రిపురాంతక,
బ్రహ్మ వలన నాకు దీర్ఘాయువు లభించినది. ఇక నా మిగిలిన జీవితం హాయిగా గడుచున్నట్లు అనుగ్రహింపుము. నాకు ఒక మహాస్త్రమును ప్రసాదింపుము అన్నాడు. అంటే ఏవముక్తస్తదస్తేన రావణేన శంకరః దదౌ ఖడ్గం మహద్దీప్తం చంద్రహాసమితి శ్రుతం ఆయుషశ్చావశేషం చ స్థిత్వా భూతపతిస్తదా దత్వోవాచ తతః శంభునావజ్ఞేయమిదం త్వయా అవజ్ఞాతం యది తే మామే వైష్యత్య సంశయః ఏవం మహేశ్వరేణైవ కృతనామాస రావణః అభివాజ్య మహాదేవం ఆరురోహాథ పుష్పకం. రావణుని ప్రార్థనను మన్నించాడు శంకరుడు. వెంటనే ఎంతో కాంతివంతమైన చంద్రహాసం అనే పేరు గల ఖడ్గాన్ని అనుగ్రహించాడు. ఇంకను ఆ భూతపతి అతనికి అపమృత్యువు లేకుండా శేష జీవితము యథానుకూలంగా ఉండునట్లు వరాన్నిచ్చాడు. ఈ విధంగా ఖడ్గమును ఇచ్చి ఎన్నడూనూ దీనిని అవమానపరచరాదు, ఎప్పుడైనను దీనిని పూజించుటయందు అశ్రద్ధ చూపినచో ఇది మరల నా యుద్ధకే చేరును, అందులో సందేహం లేదని చెప్పాడు శంకరుడు. ఈ విధంగా పరమశివుడు ఆ దశగ్రీవునకు రావణుడు అను పేరును సార్థకంగా స్థిరపరిచాడు. అంతటా ఆ నిశాచరుడు మహాదేవునకు ప్రణమిల్లి పుష్పక విమానం అధిరోహించాడు. తతో మహీతలే రామ పరిచక్రామ రావణః క్షత్రియాన్ మహావీర్యాన్ బాధమాన ఇతస్తతః కేచిత్ తేజస్వినః శూరాః క్షత్రియా యుద్ధదుర్మదాః తచ్ఛాసనం అకుర్వంతో వినేషుః సపరేక్షతాః అపరే దుర్జయం రక్షో జానంత ప్రాజ్ఞసమ్మతాః జితాస్మ ఇత్యభాషంత రాక్షసం బలదర్పితం. శ్రీరామ అనంతరం రావణుడు భూతలమున మిక్కిలి పరాక్రమశాలులైన క్షత్రియులను బాధించుచూ సర్వత్రా సంచరింపసాగాడు. బల పరాక్రమవంతులైన కొంతమంది క్షత్రియ శూరులు యుద్ధోన్మత్తులై అతని శాసనమును ధిక్కరించి సపరివారంగా నశించారు. మెలకువగల ఇతర రాజులు ఈ రాక్షసుడు దుర్జయుడు మిగుల బలగర్వితుడు అని ఎరింగి తమ పరాజయమును ఒప్పుకొని అతనికి లొంగిపోయారు. ఇత్యాశ్రీ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే ఉత్తరకాండే షోడశ సర్గః. శరవణభవుడైన గుహుడు సుబ్రహ్మణ్య స్వామి ఆయన యొక్క ఉపాసన అన్నది సామాన్యమైనది కాదు. మిగతా ఉపాసనలన్నీ ఒక ఎత్తు, సుబ్రహ్మణ్య ఉపాసన ఒక ఎత్తు. ఆయన పేరే సుబ్రహ్మణ్యం. పరబ్రహ్మతత్వం ఒక చోట కాన్సన్ట్రేట్ అయిపోయి యాబ్స్ట్రాక్ట్గా ఉండిపోయిన ఒక తత్వం సుబ్రహ్మణ్యం. అంచేత మీరు ఎన్ని వరాలు పొందినా, ఏం చేసినా, ఎన్ని శక్తులు తీసుకొచ్చినా సుబ్రహ్మణ్య స్వామి వారు అవతరించిన శరవణ అనే వనం మీద ఆ పుష్పకం ఆగిపోయింది. అక్కడ నో ఎంట్రీ, ఏం చేయలేరు. అంచేత సుస్థిరమైన బ్రహ్మచర్యాన్ని అవలంబించి సాధన చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి వారి ఉపాసనలో ఉన్నవారికి సామాన్యమైన శక్తి లభించదండి, అద్భుతమైన శక్తులు ఉంటాయి వాళ్ళకి. అందుకే మీరు ఎక్కడైనా చూడండి, మన చుట్టుపక్కల కూడా సుబ్రహ్మణ్య ఉపాసకులు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ నిష్ట చాలా కష్టమైనది. ఎలా ఉంటుంది అంటే, ఈ విషయం మరో సందర్భం వచ్చినప్పుడు చెబుతాను నేను. సుబ్రహ్మణ్య ఉపాసకులు మాట్లాడే మాట ఎలా ఉంటుంది, వేద పండితులైన వాళ్ళు, మరొక పండితుడు మాట్లాడే మాట ఎలా ఉంటుంది. వాళ్ళు ఎక్కడ ఆగిపోతారు, వీళ్ళు ఎక్కడ ఆగరు. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. సో రావణాసురుడు పుష్పక విమానంలో వెళ్ళి అక్కడ ఎదురు దెబ్బ తిని ఒక్కసారి ఆ గిరినే ఊపడం మొదలుపెట్టాడు. శంకరుడు బొటనవేలుతో నొక్కేశాడు, భయంకరంగా అరిచాడు. ఆ తర్వాత స్తోత్రం చేశాడు కొన్ని సంవత్సరాల పాటు, 1000 సంవత్సరాలు. ఆ స్తోత్రానికి మెచ్చి ఆయన చంద్రహాసం అనే ఖడ్గం ఇచ్చాడు. రావణుడు అన్న బిరుదు వాడికి ఇచ్చాడు. అంచేత వీడు దశాననుడు యాక్చువల్లీ.
కానీ వాడికి రావణుడు అన్నది ఒక బిరుదు, ఒక టైటిల్. ఎందుకురా టైటిల్ అంటే వాడి అరుపుల వల్ల అందరూ భయపడ్డారు, ఒకసారి ముల్లోకాలు కంపించాయి. ఎందుకు అరిచాడు వాడు అంటే శంకరుడి ధాటికి తట్టుకోలేక ఆ భుజాలు నొప్పుట్టి ఆ విధంగా అరిచాడు వాడు. ఆ అరుపులకి జనం భయపడ్డారు, అంచేత వాడిని రావణుడు అన్నారు వాడిని. అథ రాజన్ మహాబాహు విచరన్ సమహీతలే హిమవత్సాను సానుమాసాజ్య పరిచక్రామ రావణ తత్ర పశ్యత్స వై కన్యాం కృష్ణాజినజటాధరాం ఆర్ష్యేణ విధినా చైనాం దీప్యంతీం దేవతామివ స దృష్ట్వా రూపసంపన్నాం కన్యాం తాం సుమహావ్రతాం కామమోహపరిహితాత్మా పప్రక్షభసన్నివ కిమిదం వర్తసే భద్రే విరుద్ధం యౌవనస్య తేన హి యుక్తా తవైతస్య రూపస్యైవం ప్రతిక్రియా రూపం తేనుపమం భీరుకామోన్మాదకరం నృణాం న యుక్తం తపసి స్థాతుం నిర్గతో హ్యేష నిర్ణయ. అగస్త్యుడు ఇంకా చెప్పడం మొదలుపెట్టాడు, మహారాజా, ఓ శ్రీరామ, మహాబాహు అయిన రావణుడు భూమండలమును తిరుగుతూ హిమత్పర్వత ప్రదేశములకు వెళ్ళి అక్కడ సంచరించడం మొదలుపెట్టాడు. అక్కడ తపస్సు చేయుచున్న ఒక కన్యని చూశాడు. ఆమె తన శరీరంపై కృష్ణాజినమును జింక చర్మమును తలపై జటలను ధరించి ఉండెను. ఆర్ష సంప్రదాయ రీతిలో తపోదీక్షలోనున్న ఆమె ఒక దేవత వలె విరాజిల్లుచుండెను. లోకోత్తర సౌందర్యవతియు తీవ్రమైన తపోవ్రతమునందున్నదియు అగు ఆ కన్యను చూచి రావణుడు కామమోహ పరవశుడయ్యాడు. అతడు దుర్లభయైన కన్య దొరికినది గదా అని సంతోషిస్తూ చిరునవ్వుతో ఇలా అడిగాడు, శుభాంగి, ఏమిటిది? అద్భుతమైన నీ యవ్వనమునకు విరుద్ధంగా ఇట్టి కఠినమైన తపస్సునకు పూనుకున్నావెందుకు? ఇట్టి రూప వైభవము గల నీకు ఈ తపస్సు ప్రతిక్రియ కాదు. భయస్వభావురాల, నిరుపమానమైన నీ రూపము పురుషులను కామోన్మత్తులను చేయును. నువ్వు ఇలా తపస్సున నిమగ్నము అవుట సరైన పని కాదు. ఇది నా మనస్ఫూర్తిగా చెబుతున్న మాట అన్నాడు. ఇంట్రొడక్షన్గా అని చెప్పిన మాట ఏమిటంటే, అసలు నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు చేస్తున్న పని ఏమిటి, ఈ రెండింటికి వైరుధ్యం ఉన్నది. ఫస్ట్ ఒక కాన్సెప్ట్ చెప్తున్నాడు. కస్యాసి కిమిదం భద్రే కశ్చ భర్తావరాననే ఏన సంభుజ్యసే భీరుస నరః పుణ్యభాగ్భువి పృక్షతశ్రం సమే సర్వం కస్య హేతోః పరిశ్రమః ఏవముక్తాదు సా కన్యా రావణేన యశస్విని అబ్రవీద్ విధివత్ కృత్వా తస్యాతిథ్యం తపోధన. కళ్యాణి, అంత బాగానే ఉంది, కానీ ఎవరి కుమార్తెవు నువ్వు? ఏమిటి వ్రతం? ఏ లాభాన్ని కోరి వ్రతాన్ని చేస్తున్నావు? ఇందువదన ఇంతకు నువ్వు నీ భర్త ఎవరు? నీతో గూడి సుఖించువాడు ఈ లోకమునన్నీ అదృష్టవంతుడు. ఈ కఠోర తపస్సును ఆచరించుటకు గల కారణం ఏమిటి? నేను ప్రస్తావించిన ఈ ప్రశ్నలకు పూర్తిగా ప్రత్యుత్తరమిమ్ము అన్నాడు. రావణుడిలా పలికిన పిమ్మట సుప్రసిద్ధురాలును తపస్సంపన్నురాలును అయిన ఆ కన్య ముందుగా అతనికి విద్యుక్తముగా ఆతిథ్యమొసంగిలా అన్నది. కుశధ్వజో మమ పితా బ్రహ్మర్షిరమిత ప్రభ బృహస్పతిసుత శ్రీమాన్ బుద్ధ్యా తుల్యో బృహస్పతే తస్యాహం కుర్వతో నిత్యం వేదాభ్యాసం మహాత్మనః సంభూతా వాంగ్మయా కన్యా నామ్నా వేదవతీ స్మృతా తతో దేవాస్స గంధర్వా యక్షరాక్షసపన్నగాః తేపి గత్వా హి పితరం వరణం రోచయంతి మే నచ మాం స పితా తేభ్యో దత్తవాన్ రాక్షసర్షభః కారణం తద్వదిష్యామి నిశాచర నిశామయా. మహాత్మా, మా తండ్రి కుశధ్వజుడు. ఆయన బృహస్పతి కుమారుడు, బ్రహ్మర్షి, మహాతేజోమూర్తి అయిన మహాత్ముడు. బుద్ధిలో బృహస్పతి అంతటివాడు, నిత్యము వేదములను అభ్యసించువాడు మహాత్ముడు. ఆ కుశధ్వజునకు కలిగిన వేదస్వరూపిణియగు కన్యను నేను. నా పేరు వేదవతి. క్రమంగా దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, నాగులు మొదలగు వారందరూ మా తండ్రి కడకు వచ్చి నన్ను వివాహమాడదలచినట్లు ప్రకటించారు. ఓ రాక్షసరాజా, మా తండ్రి వారెవ్వరికి నన్ను ఇచ్చి పెళ్లి చేయుటకు ఇష్టపడలేదు. అందులకు గల కారణం చెప్తాను విను అన్నది. ఏమిటా కారణం అంటే, పితుస్తు మమ జామాతా విష్ణు కిల సురేశ్వర అభిప్రేత స్త్రీలోకేశ తస్మాన్యాన్యశ్చ మే పితా దాతుమిచ్చతి తస్మై తు తచ్ఛ్రుత్వా బలదర్పితః దంభుర్నామ తతో రాజా దైత్యానాం కుపితో అభవత్ తేన రాత్రౌ శయానో మే పితా పాపేన హింసితః తతో మే జననీ దీనా తచ్చరీరం పితుర్మమ
పరిష్వజ్య మహాభాగా ప్రవిష్టా హవ్యవాహనం. ముల్లోకములకు ప్రభువు దేవదేవుడు అయిన విష్ణువు మాత్రమే నాకు అల్లుడు కాదగినవాడు, తదితరుడు ఎవడునూ కాడు అని మా తండ్రి అభిప్రాయపడ్డాడు. అతడు నన్ను ఆ శ్రీ మహావిష్ణువునకే ఇయ్యదలిచాడు. ఆ వార్తను విని బలగర్వితుడైన దంభుడు అను దైత్యరాజు కుపితుడయ్యాడు. ఆ పాపాత్ముడు రాత్రివేళ నిద్రించుచున్న మా తండ్రిని హతమార్చాడు. అనంతరము మహాసాధ్వి అయిన మా తల్లి దైన్యంతో మా తండ్రి శరీరమును కౌగిలించుకుని అగ్నిలో ప్రవేశించింది. తతో మనోరథం సత్యం పితుర్నారాయణం ప్రతి కరోమీతి తమేవాహం హృదయేన సముద్వహే. ఇది ప్రతిజ్ఞాం ఆరుహ్య చరామి విపులం తపః. ఏతత్తే సర్వమాఖ్యాతం మయా రాక్షసపుంగవ. నారాయణో మమ పతిస్ నత్వన్యః పురుషోత్తమాత్ ఆశ్రయే నియమంఘోరం నారాయణ పరీప్సయా. విజ్ఞాతస్వం హిమే రాజన్ గచ్చ పౌలశ్చనందన. జానామి తపసా సర్వం త్రైలోక్యే యుద్ధి వర్తతే. తదనంతరం మా తండ్రి మనోరథమును ఈడేర్చుటకై ఆ నారాయణునే వివాహమాడుటకు నేను బూనాను. అందువలన ఆ శ్రీహరినే నా మనస్సును నిలుపుకొని ఉన్నాను. ఆ ప్రతిజ్ఞ మేరకు ఇట్టి తీవ్ర తపస్సును చేపట్టాను. రాక్షసరాజా, ఈ నా వృత్తాంతమును పూర్తిగా తెలిపాను. ఆ శ్రీమన్నారాయణుడే నా పతి. ఆ పురుషోత్తముడు తప్ప మరి ఎవ్వడునూ నాకు భర్త కాజాలడు. ఆ శ్రీహరిని పొందగోరియే ఈ ఘోరమైన తపస్సునకు దిగాను. పులస్త్యవంశజ, ఓ రాక్షసరాజా, నీవెవరో నేను గుర్తించాను. నా తప ప్రభావముతో ముల్లోకములలోని విషయములను అన్నీయును నాకు అవగతము కాగలవు. ఇహ నీవు వెళ్ళవచ్చు అన్నది. సోబ్రవీద్రావణో భూయ తాం కన్యాం సుమహావ్రతాం అవరుహ్య విమానాగ్రాత్ కందర్పశరపీడితః. అపలిప్తాసి శుశ్రోణి యస్యాస్తే మతిరీదృశీ వృద్ధానాం మృగశావాక్షిభ్రాజతే పుణ్యసంచయః. త్వం సర్వగుణసంపన్నా నార్హసే వక్తుమీదృశం త్రైలోక్య సుందరీ భీరు యౌవనం తే నివర్తతే. అహం లంకాపతిర్భద్రే దశగ్రీవ ఇతి శ్రుతః. తస్య మే భవ భార్యా త్వం భుంక్ష్వ భోగాన్ యథా సుఖం. కశ్చ తావదసౌయం త్వం విష్ణురిత్య విభాషసే. వీర్యేణ తపసా చైవ భోగేన చ బలేన చ. న మయా సమో భద్రే యం త్వం కామయసే ఇంగనే. ఇత్యుక్తవతి తస్మిన్సు వేదవత్యథ సా బ్రవీత్. తీవ్రంగా కామ వికారములకు లోనైన రావణుడు విమానం నుండి దిగాడు. గట్టి తపోవ్రత దీక్షలోనున్న ఆ కన్యతో మరల ఇలా అన్నాడు. సుందరాంగి, నీవు పూర్తిగా గర్వితురాలుగా కనిపిస్తున్నావు. ఇక్కడేమిట్రా అంటే, నా మాట వినకపోతే అవతల పక్కవాడు గర్వితుడు అన్నమాట. ఇది లెక్క. సుందర నయన, ఈ విధంగా పుణ్య సంపాదనకు పూనుకోరుట వృద్ధ స్త్రీలకు తగును గాని నీ వంటి యువతులకు కాదు. నీవు సద్గుణ సంపన్నవు, అంచేత ఇలా మాట్లాడడం బాలేదు. త్రిలోక సుందరి, నీ యవ్వనము గతించిపోతోంది. కళ్యాణి, నేను లంకాధిపతిని, నన్ను దశగ్రీవుడు అంటారు. అట్టి వాడనైన నాకు భార్యవై సమస్త భోగములను హాయిగా అనుభవించు. శుభాంగి, ఓ కన్యకామణి, ఇంతవరకును నీవు పేర్కొనుచున్న విష్ణు ఎవరు? నీవు కోరుకొనుచున్న అతడు బలపరాక్రమములందును తపశ్శక్తి యందును వైభవముల యందును నాతో సమానుడు కాజాలడు వాడు. రావణుడు ఇలా అన్నాడు. ఆయనతో వేదవతి ఇలా అన్నది. మామైవమితి సా కన్యా తమువాచ నిశాచరం. త్రైలోక్యాధిపతిం విష్ణుం సర్వలోక నమస్కృతం. త్వద్రుతే రాక్షసేంద్రాణ్య కోవమన్యేత బుద్ధిమాన్. ఏవముక్తస్తయా తత్ర వేదవత్యా నిశాచరః. మూర్ధజేషు తదా కన్యాం కరాగ్రేణ పరామృషత్. తతో వేదవతీ క్రుద్ధా కేశాన్ హస్తేన సాక్షిణత్. అసిర్భూత్వా కరస్తస్యాః కేశాంశ్చిన్నాంస్తదా కరోత్. సా జ్వలంతీవ రోషేణ దహంతీవ నిశాచరం. ఉవాచాగ్నిం సమాధాయ మరణాయ కృతత్వరా. రాక్షసేంద్ర, నీవు ఇట్లు ఏమాత్రమూ పలుకదగదు. ఎవరనుకుంటున్నావు? శ్రీ మహావిష్ణువు, ఆయన త్రిలోకాధిపతి. సకల లోకముల వారును ఆ శ్రీహరికి ప్రణమిల్లుతూ ఉంటారు. నీవు తప్ప తెలివిగలవాడెవ్వడునూ ఆ మహాత్ముని ఇలా అవహేళన చేయడు. వేదవతి మాటలకు మిగులు క్రుద్ధుడైన రావణుడు ఆమెను సమీపించి తన చేతితో ఆమె జుట్టును పట్టుకున్నాడు.
అందులోకి వేదవతి మిగుల కుపితయై తన చేతినే ఖడ్గంగా చేసుకొని తన కేశములను ఖండించెను. పిమ్మట ఆమె రోషావేశముతో మండిపడింది. అంతేగాక ప్రాణత్యాగమునకు సన్నద్ధురాలై తన తపశ్శక్తిచే అగ్నిని జ్వలింపజేసి అతనిని దహించి వేయుచున్నట్లుగా చూస్తూ ఇలా అన్నది: దర్శితాయాస్త్వయాటార్జన మే జీవితమిష్యతే రక్షస్తస్మాత్ ప్రవేక్ష్యామి పశ్యతస్తే హుతాశనం. యస్మాత్తు దర్శితా చాహం త్వయా పాపాత్మనా వనే తస్మాత్ తవ వధార్థం హి సముత్పత్యేహం పునః. నహి శక్యం స్త్రియా హంతుం పురుషః పాపనిశ్చయః శాపే త్వయి మయోత్సృష్టే తపసశ్చ వ్యయో భవేత్. యది త్వస్తి మయా కించిత్ కృతం దత్తం హుతం తథా తస్మాత్ త్వయోరిజా సాధ్వీ భవేయం ధర్మిణః సుతా. ఏవముక్తా ప్రవిష్టా సా జ్వలితం జాతవేదసం పపాత చ దివో దివ్యా పుష్పవృష్టిః సమం తతః. నీచుడా, నన్ను నీవు తీవ్రంగా అవమానపరచినందున ఇక నేను జీవించియునుటకు ఇష్టపడను. రాక్షసుడా, అందువలన నీవు చూచుచుండగని అగ్నిలో ప్రవేశిస్తాను. పాపాత్ముడవైన నీవు ఈ వనమునందు నన్ను అవమానించిన కారణంగా నిన్ను హతమార్చుడ ద్వారా నా పగ తీర్చుకొనుటకై నేను మరల జన్మిస్తాను. పాపాత్ముడైన పురుషుని స్త్రీ తన శరీర శక్తిచే చంపజాలదు, కాని నా తప ప్రభావముచే నిన్ను భస్మము చేయగలను. కాని అందులకై నా తపశ్శక్తిని వ్యర్థం చేయను. నేను ఏమాత్రముగనైనను పుణ్యకృత్యములను దానధర్మములను అగ్నికార్యములను చేసియున్నచో తత్ప్రభావమున అయోనిజనై సాధ్వీ లక్షణములను గలిగి ఒక ధర్మాత్మునకు తనయను అయ్యదను. ఇట్లు నుడివిన పిమ్మట వేదవతి జ్వలించుచున్న అగ్నిలో ప్రవేశించను. అప్పుడు ఆకాశం నుండి అంతటను దివ్యమైన పూలవాన కురిసిందండి. పునరేవ సముద్భూత పద్మే పద్మ సమప్రభా తస్మాదవి పునఃప్రాప్త పూర్వవత్తేన రక్షస. కన్యాం కమలగర్భాభాం ప్రగృహ్య స్వగృహం యయౌ ప్రగృహ్య రావణస్వేతాం దర్శయామాస మంత్రిణే. లక్షణజ్ఞో నిరీక్షైవ రావణం చైవమబ్రవీత్ గృహస్థైషా హి శుశ్రోణి త్వద్వధాయైవ దృశ్యతే. ఏతచ్చుత్వాన్నవే రామతాం ప్రత్యుషేప రావణః సా చైవ చితిమాసాచ్య యజ్ఞాయతనమధ్యగా. ఆ వేదవతియే మరల బాలికగా ఒక పద్మమునందు ఆవిర్భవించింది. ఆమె కమలశోభలతో విరాజిల్లుచుండెను. ఆ బాలిక మునుపటి వలె ఆ రాక్షసుని చేతికి చిక్కెను. పిమ్మట అతడు కమలము నుండి ఆవిర్భవించిన ఆ కన్యను తీసుకుని తన గృహమునకు చేరాడు. అట్లు తన నగరమునకు గొనిపోయిన ఆ బాలికను రావణుడు తన మంత్రికి చూపించాడు. జ్యోతిష లక్షణజ్ఞుడైన ఆ సచివుడు అప్పుడు రాక్షసరాజుతో ఇలా అన్నాడు: ఈ అందచందాల బాలికని ఇంట ఉన్నచో నీకు చావు తప్పదు రామా. మంత్రి మాటలను విన్నంతనే ఆ నిశాచరుడు ఆ బాలికను సముద్రంలో పడవేశను. అంతటా ఆమె భూమికి చేరి యజ్ఞాచరణమునకు అర్హమైన పవిత్ర ప్రదేశమును ఉండిపోయింది. రాజ్ఞో హలముఖోత్కృష్టా పునరప్యుత్థితా సతీ సైషా జనకరాజస్య ప్రసూతా తనయా ప్రభో. తవ భార్యా మహాబాహో విష్ణుస్వం హి సనాతనః. పూర్వం క్రోధాహితశత్రుః యయాసో నిహతస్తథా ఉపాశ్రయిత్వా శైలాభత్తవ వీర్యం అమానుషం. ఏవమేషా మహాభాగా మత్స్యేషూత్పత్స్యతే పునః క్షేత్రే హలముఖోత్కృష్టే వేద్యాం అగ్నిశుఖోపమా. ఏషా వేదవతి నామ పూర్వమాసీత్ కృతే యుగే త్రేతాయుగం అనుప్రాప్య వధార్థం తస్య రక్షసః. ఉత్పన్నా మైథిలకులే జనకస్య మహాత్మనః సీతోత్పన్నా తు సీతేతి మానుషైః పునరుచ్యతే. రామచంద్ర ప్రభు, ఆ పవిత్రురాలు జనక మహారాజు దున్నుచున్న నాగలి చాలు నుండి ఉద్భవించింది. ఆ మిథిలా ప్రభువునకు తనయగా వృద్ధి పొందెను. మహాబాహు, పిదప ఈమె నీ భార్య అయ్యను. అవతార పురుషుడవైన నీవు శాశ్వతుడైన ఆ శ్రీ మహావిష్ణుడవే. పూర్వం ఆ విధంగా ఈ రావణుడు వేదవతి యొక్క కోపమునకు గురి అయి ఆమెకు శత్రువై ఆమె చేతిలో శక్తిహీనుడయ్యను. పర్వత ప్రమాణములోనున్న ఈ రావణుని ఆ దేవి నీ దివ్య పరాక్రమ రూపమున హతమార్చెను. యజ్ఞవేదిక యందలి అగ్నిజ్వాల వలె తేజరిల్లడి ఈ మహాత్మురాలు యజ్ఞమునకై నాగలితో దున్నబడిన పవిత్ర భూమియందు మానవ లోకమున మరలా అవతరించెను. పూర్వము కృతయుగమునందు ఈమె వేదవతిగా ప్రసిద్ధిగాంచినది. ఆ రాక్షసుని వధించుటకై త్రేతాయుగమున మహాత్ముడైన జనకుని యొక్క ఉదాత్త వంశమున ఈమె ఉద్భవించినది.
నాగలి చాలునందు జన్మించినది కావున ఈమెను మానవులు సమస్త లోకముల వారును సీత అని పిలువసాగారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే ఉత్తరకాండే సప్తదశ సర్గ. అంచేత యుద్ధకాండలో రావణాసురుడు పరాభవం పొందిన తరువాత ఒక్కసారి మననం చేసుకుంటూ, ఎవరయ్యి ఉంటుంది ఈ సీత, గతంలో తారసపడ్డ వేదవతి అయినా అని స్మరించుకుంటాడు ఒక్కసారి. యజ్ఞానికి వేదానికి, వేదం యొక్క సాఫల్యం యజ్ఞం. అంచేత వేదవతి వేదం యొక్క స్వరూపం ఆవిడ. కుశధ్వజుని కుమార్తెగా జన్మించింది. వేదఘోష జరుగుతున్నప్పుడు జన్మించింది కాబట్టి వేదవతి అని చెప్పారు. వేదం యొక్క స్వరూపాన్ని కుమార్తెగా పొందాడు మహానుభావుడు కుశధ్వజుడు. ఆమెని ఎవరికిస్తారండి? యజ్ఞో వై విష్ణు, విష్ణువు సాక్షాత్తు యజ్ఞస్వరూపుడు కాబట్టి అది ఆయనకి ఇవ్వాలి ఆవిడ్ని. అంచేత విష్ణువే నాకు అల్లుడు అనుకున్నాడు పాపం ఆయన. కానీ అలా జరగలేదు. మధ్యలో రకరకాల సంఘటనలు వచ్చాయి. ఈ రావణాసురుడు తారసపడ్డాడు ఇక్కడ. అంచేత ఆవిడ తనువు చాలించింది అగ్నిలో ప్రవేశించి. తిరిగి సీతగా వచ్చింది ఆవిడ. అంటే సీతగా వచ్చి శ్రీరాముణ్ణి వరించి యజ్ఞం అన్నది పూర్తి అయినట్లు మనకు కనిపిస్తుంది అక్కడ. అందుకు సీతారామ కళ్యాణం అన్నది అంత గొప్ప విషయం అన్నమాట. సీతారామ కళ్యాణం అంటే ఒక చక్కని అద్భుతమైన యజ్ఞంతో సమానం అన్నమాట. అంచేత వివాహం అనేదే మన వైదిక సాంప్రదాయంలో ఒక యజ్ఞంతో సమానం. కన్యాదానం అంటే అది యజ్ఞం అండి. అది దానిని హేళనగా దిక్కుమాలిన ఒక ఈ ప్రక్రియగా మార్చకండి. హిందువులందరూ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే చాలా పవిత్రమైన కార్యం వివాహం. మరోసారి చెప్తున్నాను, ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తాను. ఆ వివాహాన్ని, కన్యాదానాన్ని, అందుకే చూడండి ఇప్పటికీ పెళ్ళి కొడుకుని కూర్చోబెట్టి ఆయన పాదాలని పళ్ళెంలో పెట్టుకుని పాదాలని కడిగి ఆ నీటితో శిరస్సు మీద ప్రోక్షణ చేసుకుంటారు. నారాయణ స్వరూపంగా భావిస్తారు అల్లుణ్ణి. ఎందుకు అంటే ఇది కారణం. అది యజ్ఞం అండి. లక్ష్మీనారాయణ సావధాన అని చెప్పి ముహూర్తం చెప్పుకుంటూ మహాసంకల్పం చేసి కన్యాదానం చేస్తారు. వైదిక వేదాలకి, యజ్ఞాలకి, వైదిక సంప్రదాయానికి, కన్యాదానానికి, వివాహానికి, వంశోత్పత్తికి ఉన్న అద్భుతమైన అవినాభావ సంబంధాన్ని విస్మరించింది ఈ జాతి ఈరోజు. చాలా అపచారం. దీనిని ఉల్లంఘించకండి. అది పవిత్రమైన కార్యం. పిచ్చి పిచ్చి ఫోటోగ్రఫీలు, వీడియోగ్రఫీలు, సంగీతులు, తానా అంటే తందానా అంటూ ఇటుపక్క వాళ్ళు అటుపక్క వాళ్ళు కోతుల్లా గెంతడాలు, ఇలాంటి ప్రక్రియల మధ్య చేయవలసిన కార్యం కన్యాదానం కాదు. అది చేసిన వాళ్ళు, అలా చేసిన వాళ్ళు పాపాత్ములు. ప్లీజ్ రిమెంబర్ దిస్. అగ్నిరివ కక్షం దహతి బ్రహ్మపృష్ఠమనాదృతం. ఇది అర్థం కాకపోతే, అది ఇష్టం లేకపోతే ఆ విధంగా చేయకండి. అగ్నిని ఆహ్వానించకండి. అగ్నిని పిలిచి అవమానపరిచి తలగొక్కోకండి. దహించి వేస్తాడు వాడు. మీకు అది ఇష్టం లేకపోతే హాయిగా శుభ్రంగా సుఖపడండి. బయటికి వెళ్ళి విచ్చలవిడిగా ఇతరులు చేసుకున్నట్లు వివాహాలు చేసుకోండి. సుఖపడతారు మీరు. మీకేం నష్టం లేదు, కష్టం లేదు. ఈ విధంగా ఆచరించి అక్కడ మంత్రం చెప్తున్నాడు బ్రాహ్మణుడు, వాడి వైపు ఎవడు చూడడు, వాడు చెప్తున్న మంత్రం ఎవడు వినడు.
ఇక్కడ గిఫ్టులు, ఆ కెమెరా వాడు. ఆ స్టేజ్ ఎక్కి వాడు తందనాలు ఆడుతూ ఉంటాడు. వాడు అశౌచం పాటించే ప్రతివాడు స్టేజ్ మీదకెక్కి అక్షతలు పట్టుకుని అప్పుడే వివాహితులయ్యి దీక్షలోకి వచ్చిన భార్యాభర్తల మీద అక్షతలు వేసే అధికారం లేదెవడికి, నువ్వు అశౌచంతో ఉన్నవాడికి. ఎందుకు చేస్తున్నారు ఈ పనులు? ప్లీజ్ రిమెంబర్, దీన్ని ఆపండి, అరికట్టండి. మీకేం తప్పు లేదు. కావాలంటే అందరూ మిమ్మల్ని ఆశీర్వదించాలి అంటే అసలు పెద్దవాళ్ళని రాణిస్తే కదా స్టేజ్ మీదకి. ఇటు ఆడపిల్ల తల్లిదండ్రులు, అటు మగపిల్లడి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యాలి వివాహం. ఇన్వేరియబ్లీ యూ హ్యావ్ టు లిజన్ టు ది వేదిక్ పండిత్ హూ టెల్స్ యూ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. గౌరీ పూజ చేసి ఆ మాంగళ్యాన్ని తీసుకుని వచ్చి పవిత్రంగా అక్కడ అమ్మాయి మెడలో కట్టవలసిన పుస్తల్ని తీసుకువెళ్ళి ఇష్టారాజ్యంగా అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తాకించడం అన్నది శాస్త్రంలో లేదు, ఉపనిషత్తు చెప్పలేదు, ఏ స్మృతులు చెప్పలేదు, విధానంలో అది లేదు. ఎవడు మొదలు పెట్టాడో ఈ విధానం అనవసరం, అది చెయ్యకండి ఆ పని. మామూలుగా చక్కగా ఎలా తీసుకొచ్చారో ఆవిడ తీసుకొచ్చి అక్కడ దాని మీద పెట్టినది కొబ్బరి బోండం, అక్కడి నుంచి అక్కడ అబ్బాయి చేత కట్టించండి, దట్స్ ఆల్. ఇది సంప్రదాయం. ఇది సేఫ్ గార్డ్ యువర్ రైట్స్ అండ్ రిచువల్స్. దాన్ని ఎంత పవిత్రంగా చూసుకుంటే మీకు అంత మంచిది. దాన్ని చెడగొట్టే అధికారం మీకు లేదు. మీరు కోటీశ్వరులు అవ్వచ్చు, మహా గొప్ప పదవులను అలంకరించవచ్చు, కానీ మీకు మటుకు దాన్ని ఉల్లంఘించే అధికారం ఎవరు ఇవ్వలేదు, ఇవ్వరు కూడా. మీరు ఉల్లంఘిస్తున్నారని తెలియకపోతే తెలుసుకోండి. దయచేసి ఈ పిచ్చి పనులు చేయకండి. ప్రవిష్టాయాం హుతాశం తు వేదవత్యాం స రావణః పుష్పకం తు సమారుహ్య పరిచక్రామమేదినీం తతో మరుత్తం నృపతిం యజంతం సహ దైవతైః ఉషీరబీజం ఆసాద్య దదర్శ సతు రావణః సంవర్తో నామ బ్రహ్మర్షిः సాక్షాత్ భ్రాతా బృహస్పతేః యాచయామాస ధర్మజ్ఞः సర్వైర్దేవగణైర్వృతः దృష్ట్వా దేవాస్తు తద్రక్షో వరదానేన దుర్జయం తిర్యగ్యోనిం సమావిష్టాః తస్య దర్శనభీరవః ఇంద్రో మయూరः సంవృత్తో ధర్మరాజస్తు వాయసః కృకలాసో ధనాధ్యక్షో హంసశ్చ వరుణోऽభవత్ అన్యేష్వపి గతేష్వేవం దేవేశ్వరి నిషూదన రావణ ప్రావిశద్యజ్ఞం సారమేయ ఇవాశుచిః. అగస్త్యుడు ఇంకా చెబుతున్నాడు రాముడితో. వేదవతి అగ్నిప్రవేశం చేసిన తరువాత రావణుడు పుష్పక విమానంపై భూమండలమంతా తిరిగాడు. ఆ రాక్షసరాజు భూతలమున తిరుగుచూ ఉషీర బీజదేశమునకు చేరగా అక్కడ మరుత్తుడను మహారాజు దేవతలతో కూడి యజ్ఞం చేస్తుంటే చూశాడు. ఆ సమయమున బృహస్పతికి సాక్షాత్తుగా సోదరుడు ధర్మజ్ఞుడు అయిన సంవర్తుడు అను బ్రహ్మర్షి సమస్త దేవగణములతో కూడి ఆ యజ్ఞమును చేస్తున్నాడు. అంతటా దేవతలు వరప్రభావముచే అజేయుడయ్యున్న రావణుని రాకను గమనించి అతనిని చూడ్డానికి భయపడి పశుపక్షులుగా మారారు. ఇంద్రుడు నెమలిగను, యమధర్మరాజు కాకిగను, కుబేరుడు తొండగను, వరుణుడు హంసగను అయినారు. శత్రు సంహారదక్షుడవైన ఓ శ్రీరామ, ఇతర దేవతలందరూ పశుపక్ష్యాది రూపములను పొందగా రావణుడు అపవిత్రమైన కుక్కవలే ఆ యజ్ఞశాలలో ప్రవేశించాడు. తం చ రాజానమాసాద్య రావణో రాక్షసాధిపః ప్రాహయుద్ధం ప్రయచ్చేతి నిర్జితోస్మీతి వా వద తతో మరుత్తో నృపతిః కో భవానిత్యువాచ తం అపహాసం తతో ముక్త్వా రావణో వాక్యమబ్రవీత్ అకుతూహలభావేన ప్రీతోస్మి తవ పార్థివ ధనదస్యానుజం యో మాం నావగచ్చసి రావణం త్రిషు లోకేషు కోన్యోస్తి యో న జానాతి మే బలం భ్రాతరం येन నిర్జిత్య విమానం యదమాహృతం తతో మరుత్తస్త నృపస్తం రావణమథాబ్రవీత్ ధన్యః ఖలు భవాన్ येन జ్యేష్ఠో భ్రాతారణే జితః న త్వయా సదృశశ్లాఘ్యః త్రిషు లోకేషు విద్యతే. ఆ రావణుడు ఆ మరుత్తు ప్రభువును చేరి నాతో యుద్ధం చేయి లేదా పరాజితుడు అయినట్లు ఒప్పుకో అన్నాడు. మరుత్తు అన్నాడు, ఇంతకీ ఎవరివయ్యా నువ్వు? ఆ దశాననుడు పరిహాసపూర్వకంగా నవ్వుతూ ఆయనతో ఇలా అన్నాడు, నన్ను గాంచియు నీవు సంభ్రమాశ్చర్యములకు లోనుగాక ఉపేక్షాభావముతో ఇలా పలుకుచున్నందులకు నేను ఎంతయో తృప్తి పడుచున్నాను.
నేను కుబేరుని సోదరుడను, నా పేరు రావణుడు. నన్ను గూర్చి నీవు ఎరుగవా ఏమి? ఈ ముల్లోకములలో నన్ను గూర్చి ఎరుగని వారే లేరు. నా సోదరుడైన కుబేరుని జయించి ఈ పుష్పక విమానమును హస్తగతమునర్చుకున్నాను. అనంతరం ఆ మరుత్తు భూపతి రావణుడితో ఇలా అన్నాడు: ఓ రాక్షసరాజా, అన్నతో యుద్ధమునకు తలపడి ఆయనను జయించిన నీవు ఎంతయూ ధన్యుడవు గదా. నీవొనర్చిన ఈ ఘనకార్యం సాటిలేనిది. త్రిలోకములయందునూ నీ వంటి శ్లాఘనీయుడు లేనే లేడు. కానీ నీవు చేసిన ఈ పని లోకధర్మములకు విరుద్ధము. అది ప్రశంసనీయము కాదు సరిగదా, పైగా నింద్యము. ఇలాంటి దుష్కృత్యమునకు పాల్పడుటయేగాక అన్నను జయించిన ఘనుడని గొప్పలు చెప్పుకుంటున్నావు. ఇంతకుముందు దోషరహిత పవిత్ర కార్యమును ఉనర్చి నీవు ఏదో ఒక వరమును పొందినట్లు విన్నాను. కాని అన్నను జయించినాను అని నీవే స్వయంగా చెప్పుకొనుచున్న ఈ విషయమును గూర్చి మాత్రము నేను వినలేదు. ఓ దుర్మతి, ఆగు. ఇంక నీవు ప్రాణములతో తిరిగి పోజాలవు. నేడే నా నిశితమైన బాణములతో నిన్ను ముఖమునకు చేరుస్తానన్నాడు ఆ మరుత్తు. నా ధర్మ సహితం శ్లాఘ్యం తల్లోకం ప్రతి సంహితం కర్మ దౌరాత్మ్యకం కృత్వా శ్లాఘ్యసే భ్రాతృనిర్జయాత్. కం త్వం ప్రాక్కేవలం ధర్మం ధరిత్వా లబ్ధవాన్ వరం శ్రుతపూర్వం హీనమమయా భాషసే యాదృశం స్వయం. తిష్టేదానీం న మే జీవన్ ప్రతియాస్యచి దుర్మతే అద్య త్వాం నిశితైర్బాణైః ప్రేషయామి యమక్షయం. తతఃశరాసనం గృహ్య సాయకాంశ్చ నరాధిపః రణాయ నిర్యయౌ క్రుద్ధः సంవర్తో మార్గమావృణోతి సోబ్రవీత్. స్నేహసంయుక్తం మరుత్తం తం మహాన్ ఋషిః శ్రోతవ్యం యది మద్వాక్యం సంప్రహారో నతే క్షమః. మహేశ్వరమిదం సత్రం అసమాప్తం కులం దహేత్. దీక్షితస్య కుతో యుద్ధం క్రోధిత్వం దీక్షితే కుతః. సంశయశ్చ జయే నిత్యం రాక్షసశ్చ సుదుర్జయః. స నివృత్తో గురోర్వాక్యాన్ మరుత్తః పృథివీపదే విసృజ్య స శరం చాపం స్వస్థో ముఖముఖోభవత్. ఆ మరుత్తు నృపతి క్రుద్ధుడై ధనుర్బాణములను చేబూని యుద్ధ సన్నద్ధుడయ్యాడు. అంతటా సంవర్త మహర్షి ఆయనకు అడ్డు వచ్చాడు. ఆ మహర్షి స్నేహపూర్వకంగా మరుత్తునితో ఇలా అన్నాడు: రాజా, నా మీద గౌరవం ఉంటే ఒక్కసారి విను. ఇప్పుడు యుద్ధానికి దిగుట యుక్తము కాదు. ఇది పరమేశ్వరునికి సంబంధించిన యాగం. దీనిని పూర్తి చేయనిచో నీ వంశమే నాశనమవుతుంది. యజ్ఞదీక్షలోనున్నవాడు యుద్ధానికి పూనుకొనుట ఎలాగా? అతనికి ఏమాత్రము కోపమే రారాదు. ఈ రాక్షసుడు అజేయుడు. యుద్ధమున విజయము ఎల్లప్పుడూ ఒకరికే దక్కునని చెప్పజాలము. అంతట మరుత్తు నృపతి గురువుగారి మాటలను గౌరవిస్తూ యుద్ధ ప్రయత్నమును మానుకున్నాడు. వెంటనే అతడు ధనుర్బాణములు పక్కన పెట్టి ప్రశాంతంగా యజ్ఞం చేయడానికి సిద్ధపడ్డాడు. తదస్తం నిర్జితం మత్వా ఘోషయామాస వైషుకః రావణో జయతీత్యుచ్చైః హర్షాన్నాదం విముక్తవాన్. తాన్ భక్షయిత్వా తత్రస్థాన్ మహర్షీన్ యజ్ఞమాగతాన్ వితృప్తో రుధిరైస్తేషాం పునః సంప్రయయౌ మహీం. దశాననుని సచివుడైన శుకరాక్షసుడు మరుత్తురాజు ఓడిపోయాడు అని భావించి రావణుడే జయించాడని ప్రకటించి సంతోషంతో బిగ్గరగా సింహనాదం చేశాడు. రావణుడు అతని అనుచరులు యజ్ఞమునకు విచ్చేసి వేదిక యందు ఆసీనులయ్యున్న మహర్షులను భక్షించి వారి రక్తములను తనివిదీరా తాగారు. ఆ తరువాత ఆ దశాననుడు సపరివారంగా భూతలమును సంచరింపసాగారు. రావణేతుగతే దేవాః సేంద్రాశ్చైవ దివౌకసః తతస్వాం యోనిమాసాజ్య తాని సత్వాని చాబ్రువన్. హర్షాత్ తదా బ్రవీదింద్రో మయూరం నీలబర్హిణం ప్రీతోస్మి తవ ధర్మజ్ఞ భుజంగాధినతే భయం. ఇదం నేత్ర సహస్రం తు యత్వద్బర్హే భవిష్యతి వర్షమాణే మయి ముదం ప్రాప్స్యసే ప్రీతిలక్షణాం. ఏవమింద్రో వరం ప్రాదాన్ మయూరస్య సురేశ్వరః నీలః కిల పురా బర్హా మయూరాణాం నరాధిపా సురాధిపాద్వరం ప్రాప్య గతాః సర్వేపి బర్హిణః. రావణుడు వెళ్ళిపోయిన తరువాత ఇంద్రాది దేవతలు తమ తమ రూపాలను ధరించి మయూరములు మున్నగు పశుపక్షాదులతో ఇలా అన్నారు. అంతటా ఇంద్రుడు మిగులు సంతుష్టుడై నీలమైన పింఛము గల నెమలితో ఇలా అన్నాడు: ధర్మజ్ఞా, నీ రూపమును ధరించి నేను ఎంతయూ తృప్తుడనైతాను. ఇక మీద నీకు సర్పముల వలన ఎట్టి భయము ఉండదు. నాకున్నట్లుగానే మీ పింఛములో 1000 కన్నులుంటాయి. నేను మేఘరూపమును వర్షించున్నప్పుడు అంతులేని సంతోషంతో పొంగిపోవుదువు. ఇట్లు దేవతలకు ప్రభువైన ఇంద్రుడు మయూరమునకు వరమును ప్రసాదించాడు. మహారాజా, ఇంతకుముందు నెమళ్ల పింఛములన్నీయును కేవలం నీలంగా మాత్రమే ఉండేవి.
ఇంద్రుని వరప్రభావమున ఆ పింఛములన్నీయును కన్నులతో విరాజిల్లినవి. ధర్మరాజో బ్రవీద్ రామ ప్రాగ్వంశే వాయ సంస్థితం పక్షిస్తవాస్మి సుప్రీత ప్రీతస్య వచనం శృణు. యథాన్యైర్వివిధైరోగైః పీడ్యంతే ప్రాణినో మయా తేన తే ప్రభవిష్యంతి మయి ప్రీతేన సంశయః. మృత్యుతస్తే భయం నాస్తి పరావరాన్ మమ విహంగమా. యావత్వాం న వధిష్యంతి నరాస్తావద్భవిష్యసి. ఏతే మద్విషయస్థా వై మానవాక్షుద్భయార్దితాః. త్వయి భుక్తే తు తృప్తాస్తే భవిష్యంతి సబాంధవాః. తర్వాత యమధర్మరాజు ప్రాగ్వంశమున ఉన్న కాకితో ఇలా అన్నాడు. ప్రాగ్వంశం అంటే ఇక్కడ యజ్ఞశాలకు తూర్పు భాగమున ఉండేది భవనం అని అర్థం. యజ్ఞము చేయు యజమాని, ఆయన భార్య, ఇతర బంధువులు యజ్ఞము జరుగు సమయమున అక్కడ ఉంటారన్నమాట. ఆ సంతోషంతో నేను పలుకుచున్న ఈ మాటలు విను. నా వలన ఇతర ప్రాణులు పలు విధములకు రోగబాధలను అనుభవిస్తూ ఉంటాయి. నా అనుగ్రహ ప్రభావమున మీ జాతికి ఆ రోగములు అంటవు. ఇందులో సందేహం లేదు విహంగమా. అంతేకాదు మీకు మృత్యుభయం కూడా ఉండదు. నరులు నిన్ను వధింపనంత వరకు నీవు జీవించియే ఉంటావు. నా లోకమునకు చేరిన మానవులందరూ ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటారు. భూతలమునున్న వారి యొక్క సంతానము నీకు ఆహారమునిచ్చి తృప్తిపరచనిచో వారి యొక్క క్షుత్పిపాసలు తీరుతాయన్నాడాయన. వరుణశ్చబ్రవీద్ధంసం గంగాతోయ విహారిణం క్షూయతాం ప్రీతి సంయుక్తం వచ పత్రరథేశ్వర. వర్ణో మనోహర సౌమ్య చంద్రమండల సన్నిభ భవిష్యతి తవోదగ్రహ శుద్ధఫేన సమప్రభ. మచ్చరీరం సమాసాజ్యకాంతో నిత్యం భవిష్యసి. ప్రాప్స్యసే చాతులాం ప్రీతిం ఏతన్మే ప్రీతిలక్షణం. హంసానాం హి పురా రామ నీలవర్ణः స పాండురః. పక్షా నీలాగ్రసంవీతాః క్రోడాః షష్పాగ్రనిర్మలాః. వరుణుడు గంగాజలములలో విహరించున్నట్లు హంసతో ఇలా అన్నాడు. పక్షులలో శ్రేష్టమైన ఓ హంస, సంతోషంతో నేను పలుకుచున్న ఈ మాటలను విను. నీ వర్ణము చంద్రమండల శోభలతో నిర్మలమైన నురుగువలే ఉజ్వలమై మనోహరంగా ఉంటుంది. నా స్వరూపమును పొంది ఎల్లప్పుడూ నువ్వు మనోజ్ఞమైన కాంతులతో విలసిల్లుచుంటావు. నా సంతోష చిహ్నముగా నీవు అపారమైన సంతృప్తిని కలిగియుందువు. శ్రీరామ, పూర్వము హంసల యొక్క శరీరము నలుపు తెలుపులతో కూడి ఉండెను. రెక్కల చివరి భాగములు నీలంగా ఉండేవి. వక్షస్థలములు లేత పచ్చిగడ్డి కొనల వలె కోమలములై స్వచ్ఛములై శ్యామవర్ణమును ఉప్పుచుండెడివి. అథాబ్రవీద్వైశ్రవణ కృకలా సంగిరౌ స్థితం హైరణ్యం సంప్రయక్షామి వర్ణం ప్రీతస్తవాప్యహం. సద్రవ్యం చ శిరో నిత్యం భవిష్యతి తవాక్షయం ఏష కాంచనకో వర్ణో మత్ప్రీత్యా తే భవిష్యతి. ఏవం దత్వా వరాంస్తేభ్యస్తస్మిన్ యజ్ఞోత్సవే సురాః నివృత్తాః సహ రాజ్ఞా తే పునఃస్వభవనం గతాః. కుబేరుడు కొండపైనున్న తొండతో ఇలా అన్నాడు. నీ రూపమును ఆశ్రయించుట వలన నాకు కలిగిన తృప్తితో నీ శరీరమునకు బంగారు వన్నెను ప్రసాదిస్తున్నానన్నాడు. ఆ బంగారు రంగు నీ శిరస్సుపై స్థిరంగా ఉంటుంది. ఇప్పటి నీ నీలవర్ణము నా అనుగ్రహం వలననే సువర్ణఛాయను పొందుతుంది. ఈ విధంగా ఇంద్రాది దేవతలు అందరూ ఆ యజ్ఞోత్సవ సమయమున పశుపక్షాదులకు ఆయా వరములను ఇచ్చి మరుత్తురాజుతో సహా తమ తమ భవనాలకు చేరిపోయారండి. ఇత్యాశ్చ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే ఉత్తరకాండే 18 సర్గః. అథ జిత్వా మరుత్తం సప్రజయౌ రాక్షసాధిపః నగరాణి నరేంద్రాణాం యుద్ధకాంక్షీ దశాననః. సమాసాజ్యతు రాజేంద్రాన్ మహేంద్రవరుణోపమాన్. అబ్రవీద్ రాక్షసేంద్రస్తు యుద్ధం మే దీయతామితి. నిర్జితాస్మేతి వా బ్రూత ఏష మే హి సునిశ్చయః. అన్యథా కుర్వతామేవం మోక్షో నైవోపపద్యతే. తతస్త్వభీరవః ప్రాజ్ఞాః పార్థివా ధర్మనిశ్చయాః. మంత్రయిత్వా తతోऽన్యోన్యం రాజానస్సు మహాబలాః. నిర్జితాస్మేచ్చ భాషంత జ్ఞాత్వా వరబలం రిపోః. దుష్యంతస్సురథో గాధిర్గయో రాజా పురూరవాః. ఏతే సర్వే బ్రువంస్తాత నిర్జితాస్మేతి పార్థివాః. అగస్త్యుడు ఇంకా చెబుతున్నాడు శ్రీరాముడితో, శ్రీరామ, రాక్షసరాజు అయిన ఆ రావణుడు మరుత్తు ప్రభువును జయించిన పిమ్మట యుద్ధకాంక్షతో సుప్రసిద్ధులైన నరేంద్రుల నగరముల మీదికి బయలుదేరాడు. ఆ దశాననుడు దేవేంద్రునితో వరుణుడితో సమానుడైన రాజులను చేరి ఇలా అన్నాడు. నాతో యుద్ధం చేయండి.
లేదా పరాజితులైనట్లు అంగీకరించండి. ఇది నా నిశ్చయము, ఇది నా ఆజ్ఞ. మరి ఒక విధంగా ప్రవర్తించు వారిని, ఓడిపోయినట్లు ప్రకటింపక మధ్యస్థముగానున్న వారిని నేను విడిచిపెట్టను. ఆయా నగరములను పాలించుచున్న రాజులు మిగులు బలశాలులు, గట్టి ధర్మ నిర్ణయం చేయగలవారు, యుక్తాయుక్తములను ఎరింగినవారు, ధైర్య సాహసములు గలవారు. అయినను వారు అందరూ గూడి లోతుగా మంతనములు నర్చి పరగర్వితుడైన శత్రువు యొక్క బలాధిక్యమును గుర్తించి యుద్ధమునకు తలపడక తాము ఓడిపోయినట్లు ఒప్పుకొన్నారు. నాయన శ్రీరామ, దుష్యంతుడు, సురథుడు, గాధి, గయుడు, పురూరవుడు అను రాజులందరూ తమ ఓటమిని అంగీకరించినట్లు తెలిపారు. అథాయోధ్యాం సమాసాజ్య రావణో రాక్షసాధిపః సుగుప్తాం అనరణ్యేన శక్రేణేవామరావతీం సతం పురుషశార్దూలం పురందర సమం బలే ప్రాహరాజానమాసాద్య యుద్ధం దేహీతి రావణః నిర్జితోస్మీతి వా బ్రూహి త్వమేవం మమ శాసనం. అనంతరం అయోధ్యకు చేరాడు రావణుడు. అప్పుడు ఆ నగరమును అనరణ్యుడు అని మహారాజు అమరావతిని ఇంద్రుడు వలె సురక్షితంగా పాలిస్తున్నాడు. ఇక్ష్వాకు వంశం వాడైన దేవేంద్రుని వలె మిక్కిలి బలపరాక్రమములు గల ప్రభువుతో రావణుడు ఇలా అన్నాడు: రాజా, యుద్ధం చేయి నాతో అన్నాడు. లేదా నా చేతిలో పరాజితుడు అయినట్లు అంగీకరింపమన్నాడు. ఇది నా శాసనం అన్నాడు. అయోధ్యాధిపతిస్తస్య శ్రుత్వా పాపాత్మనో వచః అనరణ్యస్తు సంక్రుద్ధో రాక్షసేంద్రం అథాబ్రవీత్ దీయతే ద్వంద్వయుద్ధం తే రాక్షసాధిపతే మయా సంతిష్ఠ చిప్రమాయత్తో భవ చైవం భవామ్యహం అథ పూర్వం శ్రుతార్థేన నిర్జితం సుమహద్బలం నిష్క్రామత్ తన్నరేంద్రస్య బలం రక్షోవధోద్యతం నాగానాం దశ సాహస్రం వాజినాం నియుతం తథా రథానాం బహుసాహస్రం పత్తీనాం చ నరోత్తమ మహీం సంక్షాద్య నిష్క్రాంతం సపదాతిరథం రణే. అనరణ్యుడు ఆ పాపాత్మని మాటలను విన్నగానే ఇలా అన్నాడు: ఓ దశానన, నేను నీతో ద్వంద్వయుద్ధం చేస్తాను, నిలువు. వెంటనే యుద్ధ సన్నద్ధుడవు కమ్ము. నేను సమర సన్నాహంతో ఉన్నాను. అంతకుముందే రావణుడు పటిష్టమైన మహాసైన్యములపై విజయయాత్రలను సాగించినట్లు అనరణ్యుడు విన్నాడు. అంచేత అతడు తన సేనలను సమకూర్చుకొని ఉన్నాడు. ఆ రాజుగారి ఆజ్ఞతో సైనికులందరూ రావణాసురుని అతని అనుయాయులను వధించునుత్సాహంతో నగరం వెలుపులకి చేరి ఉన్నారు. మహారాజా శ్రీరామ, ఆ అనరణ్యుని సైన్యము 10,000 గజములతోడను, 1,00,000 అశ్వములతోనూ, పెక్కువేల రథములతోడను, కాల్బలములతోడను విలసిల్లుచుండెను. పదాతి రథాది బలములతో తేజరిల్లుచున్న ఆ సైన్యము రణభూమిని కప్పివేచు పురోగమించెను. తతప్రవృత్తం సుమహద్యుద్ధం యుద్ధ విశారద అనరణ్యస్య నృపతే రాక్షసేంద్రస్య చాద్భుతం తద్రావణ బలం ప్రాప్య బలం తస్య మహీపతేః ప్రాణశ్యత తదా సర్వం హవ్యం హుతమివానలే యద్యుద్ధ్వా చ సుశిరం కాలం కృత్వా విక్రమముత్తమం ప్రజ్వలంతం సమాసాచ్య క్షిప్రమేవావశేషితం ప్రావిశత్ సంకులం తత్ర శలభా ఇవ పావకం నశ్యతి స్మ బలం తత్ర హవ్యం హుతమివానలే సోపశ్చత్తన్నరేంద్రస్తు నశ్యమానం మహాబలం మహార్ణవం సమాసాజ్య వనాపగ శతం యథా. అనరణ్య మహారాజునకు రాక్షసేంద్రుడైన రావణునకు మధ్య అద్భుతావహమైన సంకుల సమరం ప్రారంభమయ్యింది. అయోధ్యాపతి సైన్యములు రావణుని బలములతో ఘోరమైన పోరునకు తలపడ్డాయి. అప్పుడు అవి అగ్నిలో హుతమైన హవ్యము వలె పూర్తిగా నశించాయి. రాజు యొక్క మిగిలిన బలములు వేగంగా యుద్ధోత్సాహముతో తేజరిల్లుచున్న రావణునితో తలపడి సాటిలేని పరాక్రమముతో చాలా కాలం యుద్ధమునర్చెను. తరువాత మిడుతలు అగ్నిపై వలె అయోధ్యా బలమును రావణుని మీదికి విజృంభించి అగ్నికి సమర్పింపబడిన హవ్యముల వలె నశించాయి. అప్పుడు అనరణ్య భూపతి 100 కొలది నదుల జలములు సముద్రమున చేరినట్లు తన మహాబలములు నశించిపోవుచుండుటను చూశాడు. తతశ్చక్రధనుఃప్రఖ్యం ధనుర్విస్ఫారయన్ స్వయం ఆససాదనరేంద్రస్తం రావణం క్రోధమూర్ఛితః అనరణ్యేన తేమాచ్యా మారీచశుకసారణాః ప్రహస్తసహితా భగ్నా వ్యద్రవంతమృగా ఇవ తతో బాణశతాన్యష్టౌ పాతయామాస మూర్ధని తస్య రాక్షసరాజస్య ఇక్ష్వాకుకులనందనః తస్య బాణాః పతంతస్తే చక్రిరే ఛతిం క్వచిత్ వారిధారా ఇవాభ్రేభ్యస్పతంతో గిరిమూర్ధని తతో రాక్షసరాజేన క్రుద్ధేన నృపతిస్తదా తలేనాభిహతో మూర్ధ్ని సరథాన్నిపపాతః
స రాజా పతితో భూమౌ విఫలాంగ ప్రవేపితః వజ్రదగ్ధ ఇవారణ్యే సాలో నిపతితో యథా. మహారాజు మిక్కిలి క్రుద్ధుడై ఇంద్రుని ధనస్సుతో సమానమైన తన వింటిని సంధించి టంకారములు గావిస్తూ స్వయంగా రావణుని ఎదుర్కొన్నాడు. అప్పుడు అనరణ్యుని యుద్ధ పరాక్రమునకు తట్టుకొనలేక రావణుని అమాత్యులైన మారీచుడు, శుకసారణులు, ప్రహస్తుడు మొదలగు వారు భంగపడి లేళ్లవలే పారిపోయారు. తరువాత ఇక్ష్వాకు వంశజుడైన మహారాజు ఆ రాక్షసరాజు యొక్క శిరస్సుపై 800 బాణాల్ని ప్రయోగించాడు. పరంపరగా రావణునిపై పడుచున్న రాజు యొక్క శరములు పర్వత శిఖరముపై పడుచున్న మేఘవర్ష జలం వలె ఒప్పుచు ఆ దశానను ఏమాత్రము గాయపరచలేకపోయాయి. అనంతరము ఆ రాక్షసరాజు మిగుల క్రోధావేశముతో రాజు యొక్క శిరస్సుపై అరచేతితో బలంగా కొట్టగా అతడు రథం నుండి కింద పడిపోయాడు. పిడుగుపాటునకు దగ్ధమై అరణ్యమునందలి మద్ది చెట్టు కూలినట్లు రణభూమి యందు పడిపోయిన ఆ రాజు మిగుల వణికిపోతూ అవయవ పటుత్వమును కోల్పోయాడు. తం ప్రహస్యాబ్రవీద్రక్షః ఇక్ష్వాకుం పృథివీపతిం కిమిదానీం ఫలం ప్రాప్తం త్వయా మాం ప్రతియుజ్యత త్రైలోక్యే నాస్తి యోద్వంద్వం మమ దద్యాన్నరాధిప శంకే ప్రసక్తో భోగేషు న శృణోషి బలం మమ. తస్యైవం బ్రువతో రాజా మందాసుర్వాక్యమబ్రవీద్ కిం శక్యమిహ కర్తుం వైకాలో హి దురతిక్రమః న హ్యహం నిర్జితో రక్షత్వయా చాత్మప్రశంసినా కాలే నైవ విపన్నోహం హేతుభూతస్తు మే భవాన్ కిం త్విదానీం మయా శక్యం కర్తుం ప్రాణపరిక్షయే న హ్యహం విముఖో రక్షో యుధ్యమానస్త్వయా హతః. ఇక్ష్వాకుపరిభావితద్వాద్వచో వక్ష్యామి రాక్షసా యది దత్తం యది హుతం యది మే సుకృతం తపః యది గుప్తా ప్రజా సమ్యక్ తదా సత్యం వచోస్తు మే. అనరణ్యుని చూసి రాక్షసరాజు హేళనగా నవ్వుతూ, అనుభవించావు కదా నాతో యుద్ధానికి దిగినందుకు తగిన ఫలము అన్నాడు. ఓ నరేంద్ర, ముల్లోకాల్లో ఇంతవరకును ఎవడునూ నాతో ద్వంద్వ యుద్ధానికి తలపడలేదు. సుఖభోగములలో మునిగి ఉన్నందున నీవు నా బలమును గూర్చి వినియుండలేదని అనిపిస్తోంది. ఇట్లు పలుకుచున్న రావణుడితో ప్రాణములు అన్నుబట్టి ఉన్న ఆ రాజు ఇప్పుడు చేయదగినది ఏమున్నది, కాలము అధిగమింపరానిది కదా అనుకున్నాడు. దశానన, ఆత్మశ్లాఘను చేసుకునివాడు వాస్తవంగా వీరుడే కాదు. అంచేత నీ చేతిలో నేను ఓడిపోయినట్లు కాదు. ఎంచేతంటే కాలవశుడనై నేను ఇలా విపన్నుడనైతిని. ఈ విషయమున నీవు కేవలం నిమిత్తమాత్రుడవే. ప్రాణములు ఎగిరిపోవుచున్న సమయంలో నేను ఇప్పుడు చేయగలిగినదేమున్నది? నీ చేతిలో ఇంతగా దెబ్బతినినప్పటికీ నేను యుద్ధ విముఖుడను మాత్రము కాను. మహాత్ములకు పుట్టినిల్లై ఉదాత్తమైన మా రఘువంశమునే అవమానపరిచితివి కనుక నీకు శాపమును ఇస్తున్నాను. నేను పాత్రులకే దాన ధర్మములను చేసి ఉన్నచో, అంటే ఏమిట్రా అంటే పాత్రాయ కృతం దానం, పాత్రులైన వారికి చేసిన దానమే సరి అయిన దానము, అప్పుడే అది సఫలమగును. ఇది ప్రాజ్ఞుల వచనం. అనరణ్యుడు ఏమంటున్నాడో చూడండి. నేను పాత్రులకే దాన ధర్మములను చేసి ఉన్నచో, పరార్థ బుద్ధితో యజ్ఞయాగములను ఆచరించియున్నచో, దృఢదీక్షతో తపమనరించియున్నచో, కన్న బిడ్డల వలె ప్రజలను రక్షించుచో జనరంజకముగా పరిపాలన సాగించియున్నచో, పలుకబోవుచున్న నా ఈ శాపవచనములు సత్యమగుగాక. చాలా చాలా గొప్ప అంతరార్థం ఉన్నది ఇక్కడ. మీరు ఎంతైనా బలవంతులు కావచ్చండి, మహారాజులు అవ్వచ్చు, గొప్ప గొప్ప వరాలని పొంది ఉండవచ్చు, ముల్లోకాలని శాసించగల శక్తి మీ దగ్గర ఉండవచ్చండి, ఎంతో చదువుకున్నవారు అవ్వచ్చు, మహా ప్రజ్ఞాశాలులు అవ్వచ్చు. కానీ ఒక పరిధిలో వాళ్ళకి చేత అయిన ఒక రీతిలో వాళ్ళ శక్తి మేరకు ధర్మాన్ని ఆచరిస్తూ ఆ విధంగా సాధన మార్గంలో ఉన్న మహాత్ముల జోలికి వెళితే
మీరు నాశనం అయిపోతారు. ఎంచేత అంటే చాలా గొప్ప విషయం చెప్పాడు అనరణ్యుడు. ఇక్కడ ఏమన్నాడు? నేనే గనక జనరంజకంగా పరిపాలన సాగించియున్నచో, పరార్థ బుద్ధితో నైమిత్తికములు కాకుండా యూనివర్సల్ వెల్ఫేర్ కోసం నేను గనక యజ్ఞాన్ని ఆచరించి ఉన్నచో. ఎంత బంగారం లాంటి మాటలండి ఇవన్నీ. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార అంటాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. యజ్ఞార్థం కర్మణోన్యత్ర, నాకు ఇది కావాలి అది కావాలని ఆచరించడం కాదు యజ్ఞం అంటే, లోక కళ్యాణం అండి. అది కోరుకునేవాడు యజ్ఞం ఆచరిస్తాడు. దృఢ దీక్షతో తపమునరించియున్నచో, కన్న బిడ్డల వలె ప్రజలను రక్షించుచు జనరంజకముగా పరిపాలన సాగించియున్నచో, పలుకబోవుచున్న ఈ శాపవచనములు సత్యమగుగాక అన్నాడు. ఏమిటయ్యా అవి అంటే, ఉత్పత్స్యతే కులే యస్మిన్ నిచ్వాకూణాం మహాత్మనాం, ఉత్పత్స్యతే కులే యస్మిన్ నిచ్వాకూణాం మహాత్మనాం, రామో దాశరథిర్నామయస్తే ప్రాణాన్ హరిష్యతి. రావణ, సుప్రసిద్ధమైన మా ఇక్ష్వాకు వంశమున ఎందరో మహావీరులు ఉద్భవించారు. అట్టి ఈ వంశమున దశరథునకు కుమారుడుగా మహాత్ముడగు శ్రీరాముడు అవతరిస్తాడు. అతడు నీ ప్రాణములను తీయగలడు అన్నాడు. ఉత్పత్స్యతే కులే హ్యస్మిన్ ఇక్ష్వాకూణాం మహాత్మనాం, రామో దాశరథిర్నామయస్తే ప్రాణాన్ హరిష్యతి. తతో జలధరోదగ్రహ తాడితో దేవదుందుభిః, తస్మిన్నుదాహృతే శాపే పుష్పవృష్టిశ్చ. తతస్స రాజా రాజేంద్ర గతస్థానం త్రివిష్టపం స్వర్గతే చ నృపే తస్మిన్ రాక్షసస్సోపసర్పత. చూడండి, ఇక్ష్వాకు పరిభావిత్వాద్వచో వక్ష్యామి రాక్షస, యది దత్తం యది హుతం యది మే సుకృతం తపః, యది గుప్తా ప్రజా సమ్యక్ తదా సత్యం వచోస్తు మే. ఉత్పత్స్యతే కులే యస్మిన్ ఇక్ష్వాకూణాం మహాత్మనాం, రామో దాశరథిర్నామయస్తే ప్రాణాన్ హరిష్యతి అని చెప్పాడు. అనరణ్య మహారాజు ఈ శాపవచనములను పలుకుచుండగా మేఘ గర్జన వలె దేవదుందుభి గంభీరంగా మ్రోగిందండి. ఆకాశం నుండి పూలవాన కురిసింది. ఓ రామచంద్ర ప్రభు, అనంతరము ఆ రాజు స్వర్గమునకు చేరాడు. అతడు స్వర్గస్థుడు కాగానే రావణుడు ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోయాడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే ఉత్తరకాండే 19 సర్గః. ఎలా పుడతారు మహానుభావులు? ఎక్కడి నుంచి వస్తారండి అంటే, నేనే గనక ప్రజలని కన్నబిడ్డల వలె రక్షిస్తూ ఉంటే గనక. చూడండి విచిత్రం, అదే పద్ధతిలో వచ్చాడు శ్రీరాముడు. ది ఆర్డెంట్ లిజనర్స్ విల్ రిమైండ్ themselves of కచ్చిత్ సర్గ ఆఫ్ అయోధ్యకాండ. ఇదే ఇక్ష్వాకు వంశంలో వచ్చిన శ్రీరామచంద్రుడు ప్రజల సంక్షేమం అన్నది అందరికంటే ముందర పెట్టుకున్నాడు ప్రయారిటీ. ఏమి అడగాడు ఫస్ట్. అసలు భరతుడిని ఏమడిగాడు? ఎలా ఉన్నారు ప్రజలు, ఎలా ఉన్నారు, నువ్వు ఇలా పాలిస్తున్నావు కదా, అలా పాలిస్తున్నావు కదా, అలాంటి పనులు చేయట్లేదు కదా, ఇలాంటి పనులు చేయట్లేదు కదా, కచ్చిత్ 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 అంటూ వెళ్ళిపోయాడే కానీ మాట్లాడినిచ్చాడా భరతుణ్ణి? అదనమాట దానికి లింకు. దట్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ రాజధర్మం.
రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించడం అంటే అది. నేను అలాగే గనక చేసి ఉంటే అన్నాడు అనరణ్యుడు, దశరథాత్మజుడిగా శ్రీరామచంద్రుడు వస్తాడయ్యా, నీ ప్రాణాల్ని హరిస్తాడు అన్నాడు. జరిగింది కదా అది. తతో విత్రాసయన్మత్యాన్ పృథివ్యాం రాక్షసాధిప. ఇంతకటి సర్గ మనం 19వ సర్గ పూర్తయింది. ఇత్యార్ష శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే ఉత్తరకాండే 19 సర్గ. 20వ సర్గలోకి వచ్చాం. తతో విత్రాసయన్మత్యాన్ పృథివ్యాం రాక్షసాధిప ఆససాదఘనే తస్మిన్నారదం మునిపుంగవం తస్యాభివాదనం కృత్వా దశగ్రీవో నిశాచరః అబ్రవీత్ కుశలం పృష్ట్వా హేతుం ఆగమనస్య చ నారదస్తు మహాతేజా దేవర్షిరమిత ప్రభః అబ్రవీన్మేఘపృష్ఠస్థో రావణం పుష్పకే స్థితం. ఆ విధంగా ఆ రావణుడు అందరినీ గడగడలాడిస్తూ ఉన్నాడు. అప్పుడు మేఘమండలముననున్న నారద మహర్షిని చూసి అక్కడికి చేరాడు. ఆ మహామునికి అభివాదం చేసి కుశల ప్రశ్నలు గావించి, స్వామి, ఇటు ఏతించుటకు గల కారణం ఏమిటి అని అడిగాడు. పుష్పక విమానంలో ఉన్న రావణుడితో ఇలా అన్నాడు నారదుడు, రాక్షసాధిపతే సౌమ్యతిష్ట విశ్రవసస్సుత ప్రీతోస్మ్యభిజనోపేత విక్రమైరూర్జితైస్తవ విష్ణునా దైత్యఘాతైశ్చ గంధర్వోరగధర్షణైః త్వయా సమం వివర్ధైశ్చ భృశం హి పరితోషితః కించిద్ వక్ష్యామి తావత్తే శ్రోతవ్యం శ్రోష్యసే యది శ్రుత్వా చానంతరం కార్యం త్వయా రాక్షససత్తమా తన్మే నిగతతస్తాత సమాధిం శ్రవణే కురు కిమయం వధ్యతే తాత త్వయా వధ్యేన దైవతైః హత ఏవ హ్యయం లోకో యదా మృత్యువశం గతః దేవదానవదైత్యానాం యక్షగంధర్వరక్షసాం అవధ్యేన త్వయా లోకక్లేష్టుం యుక్తో మానుషః నిత్యం శ్రేయసి సమ్మూఢం మహద్భిర్వ్యసనైర్వృతం హన్యాత్ కస్తాదృశం లోకం తరా వ్యాధిశతైర్యుతం. సౌమ్యుడవు, విశ్రవసుని పుత్రుడవు అయిన రాక్షసరాజా, తిరుగులేని పట్టుదలతో నీవు బలపరాక్రములను సాధించినందువలకు నేను ఎంతో సంప్రీతుడనైనాను. నా మాటలు విను. దైత్యులను దెబ్బతీయుటలో విష్ణువు చూపిన బలపరాక్రములు, గంధర్వులతో నాగులతో ఘర్షణలు ఏర్పడినప్పుడు వారిని మర్దించునప్పుడు నీవు ప్రదర్శించిన శౌర్య సాహసములు నాకు సమానంగా మిగుల తృప్తిని కూర్చాయి. ఓ రాక్షసోత్తమా, నీకు వినుటకు ఆసక్తియున్నచో నీవు వినదగిన మాటలను కొన్నింటిని చెబుతాను. కాస్త ఏకాగ్రతతో విను, అనంతరం నీకు నచ్చినట్లు చేయు అన్నాడు. నాయనా, అమరులైన దేవతలు సైతము నిన్ను చంపజాలరు, ఇక నీ ముందు మానవ మాత్రులెంత? ఈ మనుష్యులు ఎన్నడైనను మరణించువారే. అలాంటి మానవులను వధించుట వలన ప్రయోజనం ఏమిటి నీకు? దేవతలకును దానవులకును దైత్యులకును అట్లే యక్షులకును గంధర్వులకును రాక్షసులకును నీవు అవధ్యుడవు. అంచేత ఈ మానవ లోకమును బాధించుట యుక్తము కాదు. తమకు ఏది శ్రేయస్కరమో ఈ మానవులకు ఏమాత్రమూ తెలియదు. నిరంతరము వారు తీవ్రమైన బాధలలో మ్రగ్గుచుందురు. అంతేగాక ముసలితనము, వందల కొలది రోగములు వారిని చుట్టుముట్టుతూ ఉంటాయి. అట్టి వారిని వీరుడైన వాడు ఎవడు చంపుతాడయ్యా అన్నాడు. తైస్తైరనిష్టోపగమైః అజస్రం యత్ర కుత్రకః మతిమాన్ మానుషే లోకే యుద్ధేన ప్రణయీ భవేత్ క్షీయమాణం దైవహతం క్షుత్పిపాసా జరాదిభిః విషాదశోక సమ్మూఢం లోకం త్వం చపయస్వమా పశ్యతావన్మహాబాహో రాక్షసేశ్వరమానుషం మూఢమేవం విచిత్రార్థం యశ్చ న జ్ఞాయతే గతిః క్వచిద్వాదిత్రనృత్యాది సేవ్యతే ముదితైర్జనైః రుజ్యతే చాపరైరార్తైః ధారాశ్రునయనాననైః మాతాపితృసుతస్నేహైః భార్యాబంధుమనోరమైః మోహితోయం జనోధ్వస్తక్లేశం స్వం నావబుధ్యతే. మానవులకు ఏమవుతుంటుందంటే
ఓ విధంగా అనూహ్యములైన బాధలు అనుక్షణము వచ్చి పడుతూనే ఉంటాయి వాళ్ళకి. అట్టి స్థితిలో ఈ మానవలోకమున తెలివిగలవాడు ఎవడు యుద్ధములకు ఆరాటపడుచుండును? మనుష్యులు దైవోపహతులై ఆకలి దప్పులతోనూ వార్ధక్యములతోడను అనవరతము క్షీణించుచునే ఉంటారు. ఆ విధంగా విషాదమునకును శోకమునకును లోనయ్యుండు ఈ మానవులను నీవు చంపవలదు. నీకెందుకు వాళ్ళతో గొప్ప భుజం బలములు గల ఓ రాక్షసరాజా, ఒకసారి ఈ మానవలోకం వైపు దృష్టి సారించు. తాము అనుసరింపవలసిన మార్గమేమో తెలియక మూఢులై అర్ధకామముల ఊబిలో వడి చిత్ర విచిత్రముగా కొట్టుమిట్లాడుతూ ఉంటారు వీళ్ళు. వీరిలో కొందరు వాద్యఘోషలతో నృత్యాది విన్యాసములతో ఆనందమగ్నులై మురిసిపోతూ ఉంటారు. మరికొందరు తీరని బాధలకు లోనై సంతతధారగా కన్నీరు గారుస్తూ ఉంటారు. అలమేవం పరిక్లిశ్య లోకం మోహ నిరాకృతం జిత ఏవ త్వయా సౌమ్యమర్చ లోకో న సంశయః. అవశ్యమేభిః సర్వైశ్చ గంతవ్యం యమసాదనం తన్నిగృహ్ణీష్వ పౌలశ్చయమం పరపురం జయః. తస్మిన్ జితే జితం సర్వం భవత్యేవ న సంశయః. ఏవముక్తస్తు లంకేశో దీప్యమానం స్వతేజసా అబ్రవీన్నారదం తత్ర సంప్రహస్యాభివాద్య చ. తల్లిదండ్రుల ఎడగల ప్రేమ వలనను సంతానముపైన గల అనురాగంతోనూ భార్యపై గల మమకారంతోనూ బంధువుల ఎడగల ప్రీతితోనూ బంధితులై మనస్సు మోహమున మునింగి మానవులు భ్రష్టులైపోతూ ఉంటారు. వారు పరలోకమును అనుభవింపవలసి ఉన్న దుఃఖములను గూర్చి ఆలోచించటం లేదు. ఓ సౌమ్య, మోహమున వ్యాకులమై ఉన్న ఈ లోకమును ఇంతవరకు నువ్వు బాధించావు, అదిక చాలు. నీవు మానవలోకమును పూర్తిగా బాధించావు, ఇందులో సందేహం లేదు. శత్రుపురములను జయించుటలో సమర్థుడా ఓ పౌలస్య, ఈ మానవులందరూ యమలోకమునకు వెళ్ళవలసిన వారే కావున వీరిని బాధించుట మాని ఇంక యముని పనిబట్టు. యముని జయించినచో సమస్తమును జయించినట్లే యగును అని నారదుడు పలికాడు. అప్పుడు లంకాధిపతి దివ్య తేజస్సుతో వెలుగొందుచున్న నారద మహర్షికి అభివాదనమునొచ్చి నవ్వుతూ ఆయనతో ఇలా అన్నాడు. మహర్షే దేవగంధర్వ విహార సమరప్రియ, అహం సముద్యతో గంతుం విజయార్థం రసాతలం తతో లోకత్రయం జిత్వా స్థాప్య నాగాన్ సురాన్ వశే సముద్రం అమృతార్థం చ మధిష్యామి రసాలయం. అథాబ్రవీద్దశగ్రీవం నారదో భగవాన్ ఋషి క్వ ఖల్విదానీం మార్గేణ త్వయా హ్యన్యేన గమ్యతే. అయం ఖలు సుదుర్గమ్యః ప్రేతరాజపురం ప్రతి మార్గో గచ్చతి దుర్ధర్షో యమస్యామిత్రకర్షణ. స తు శారదమేఘాభం హాసం ముక్త్వా దశాననః ఉవాచ కృతమిత్యేవం వచనం చేదమబ్రవీత్. మహర్షి, నువ్వు దేవగంధర్వలోకములలో విహరిస్తూ ఉంటావు. యుద్ధ దృశ్యములను చూచుచుటయందు ప్రీతి గలవాడవు. పాతాళలోకమును జయించుటకై వెళ్ళుటకు సిద్ధంగానున్నాను. ముల్లోకములను జయించి నాగులను సురలను వశపరచుకుని అమృతము కొరకు జలములకు నిధి అయిన సముద్రమును వధిస్తాను. అంతటా పూజ్యుడైన నారద మహర్షి దశగ్రీవుడితో ఇలా అన్నాడు. రావణ, ఓ శత్రుసూదన, నీవిప్పుడు ఈ మార్గమునకు మారుగా మరి ఒక దారిలో వెళుతున్నావేమిటి? నీవు వెళ్ళదలచిన ఈ మార్గము కూడా యమపురికి చేరుస్తుంది, కానీ ఇది దుర్గమమైనది, కష్టసాధ్యమైనది. అనంతరము ఆ దశాననుడు శరత్కాల మేఘం వలె స్వచ్ఛమైన నవ్వును చిందిస్తూ, దేవర్షి, నీ సూచనను నేను అంగీకరిస్తున్నాను అనుచు ఇంకా ఇలా అన్నాడు. తస్మాదేవం అహం బ్రహ్మన్ వైవస్వతవధోద్యతః గచ్ఛామి దక్షిణాం ఆశాం యత్ర సూర్యాత్మజో నృపః. మయా హి భగవన్ క్రోధాత్ ప్రతిజ్ఞాతం రణార్థినా అవజేష్యామి చతురో లోకపాలానితి ప్రభో. తదిహ ప్రస్థితోహం వై ప్రేతరాజపురం ప్రతి ప్రాణిసంక్లేశకర్తారం యోజయిష్యామి మృత్యునా ఇవ ముక్త్వా దశగ్రీవో మునిం తం అభివాద్య చ. ప్రజయౌ దక్షిణాం ఆశాం ప్రహృష్టస్సహ మంత్రిభిః. మహాత్మా, ఓ ప్రభు, నేను యమధర్మరాజును వధించుటకు కృత నిశ్చయుడనై ఉన్నాను. అందువలన సూర్యుని కుమారుడైన ఆ ప్రభువు నివసించుచుండెడి దక్షిణ దిశగా బయలుదేరుతున్నాను. పూజ్యుడమైన ఓ ముని, యుద్ధకాంక్షతోనున్న నేను దిక్పాలకులను నలుగురిని జయించి తీర్తాను అని వీరావేశంతో ప్రతినబూని ఉన్నాను. అందువలన ఆ యమపురికి ఇప్పుడే బయలుదేరుతున్నాను. ప్రాణులను యాతనల పాలు చేయునట్యా యమధర్మరాజునే మృత్యుముఖానికి చేరుస్తానన్నాడు. ఇట్లు పలికిన పిమ్మడ దశగ్రీవుడు ఆ మహామునికి నమస్కారం చేశాడు.
అతడు మంత్రులతో కూడి సంతోషంతో దక్షిణ దిశకు బయలుదేరాడు. నారదస్తు మహాతేజాముహూర్తం ధ్యానమాస్థితః చింతయామాస విప్రేంద్రో విధూమ ఇవ పావకః. येन लोकास्त्रयस्येन्द्राः क्लिश्यन्ते सचराचराः क्षीणे चायुषि धर्मेण सकालो ज्येष्ठते कथम्. स्वदत्तकृतसाक्षी यो द्वितीय इव पावकः लब्धसंज्ञा विजेष्यं ते लोका यश्च महात्मनः. यश्च नित्यं त्रयो लोका विद्रवन्ति भयार्दिताः तं कथं राक्षसेन्द्रोऽसौ स्वयमेव गमिष्यति. यो विधाता च धाता च सुकृतं दुष्कृतं तथा त्रैलोक्यं विजितं येन तं कथं विजयिष्यते. अपरं किं तु कृत्वायं विधानं संविधास्यति. कौतूहलसमुत्पन्नो यास्यामि यमसादनं विमर्दं द्रष्टुमनयोः यमराक्षसयोः स्वयं. బ్రాహ్మణోత్తముడు మహాతేజస్వి పొగలు లేని అగ్నివలే తేజరిల్లుచున్నవాడోగు నారదుడు క్షణకాలం ధ్యానమగ్నుడై ఇలా అనుకున్నాడు. యముడు ఇంద్రునితో సహా ముల్లోకముల యందలి సకల చరాచర ప్రాణులను వాటి ఆయువు తీరినంతనే తన విధులను అనుసరించుతూ దండింపగలడు. అంతటి యముని వీడు ఎట్లా జయిస్తాడు? యముడు ప్రాణులునర్చడి సమస్త పుణ్యపాపకృత్యములకు సాక్షి అయినవాడు. అతడు అగ్నివలే దివ్య తేజస్వి. ఆ మహాత్ముని అనుగ్రహం వలననే జీవులు చైతన్యవంతములై ప్రవర్తిల్లుచుండును. నిత్యము ఆయనకు భయపడియే ముల్లోకముల ప్రాణులను గడగడలాడుచూ సంచరిస్తూ ఉంటారు. అట్టి యముని కడకు ఈ రాక్షసరాజు స్వయంగా ఇలా చేరగలడు? ప్రాణుల సుకృత దుష్కృతములకు తగిన ఫలములను ఇచ్చేటివాడు ఆ యముడే. అతడే ఈ లోకములను కాపాడుచుండును. ముల్లోకములను జయించిన ఆ మహాత్ముని ఇతడు ఎట్లు జయింపగలడు? ఈ రావణుడు మరి ఒక ఏ ఉపాయమును ఆశ్రయించి ఆ యముని అదుపు చేయగలడు? ఈ విశేషములను అన్నింటినీ స్వయంగా చూచుటకు కుతూహలంతో ఉన్నాను. ఆ యమునకును ఈ రాక్షసునకును మధ్య జరిగిన యుద్ధమును చూచుటకై యమపురికి వెళతాననుకున్నాడు. నారద మహర్షి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే ఉత్తరకాండే 20వ సర్గః. శ్రీరామచంద్ర శ్రితపారిజాత సమస్త కళ్యాణగుణాభిరామః. సీతాముఖాంభోరో చంచరీకః నిరంతరం మంగళమాతనోతు సర్వం. శ్రీకృష్ణార్పణమస్తు.